హలో గైస్. సో మీరు ఇప్పుడు ప్రీ మ్యాచ్ షోకి రాలేదు. దిస్ ఇస్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్ ఫ్రమ్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ అఫీషియల్. సో మేము మాస్ ర్యాగింగ్ అని ఒక కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాము. అ వెరీ ఫన్ ఫిల్డ్ సెగ్మెంట్. ఎక్స్ట్రాడినరీ ఫన్ ఉండబోతుంది ఇక్కడ. ఆల్ లైట్ హార్టెడ్లీ. అండ్ దీనికి స్పెసిఫిక్ గా మీకు మాస్ ర్యాగింగ్ అని ఎందుకు పేరు పెట్టాము అని అంటే, it's just how you enjoy, you tease other people. It's like how boys play other with each other, how we discuss things, and how we kind of ఇక అందరిని గెలకడం ఇవన్నీ కూడా ఉంటాయి. దీనిలో మీమ్ స్టఫ్ ఉంటుంది. అండ్ కొంతమంది ఇంటరాక్షన్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి. ఆ క్విజ్ లో ఉండే ఇంటరాక్షన్, క్విజ్ కాంటెస్ట్ కన్నా ఆ కాంటెస్ట్ మధ్య జరిగే డిస్కషన్ ఇస్ గోయింగ్ టు బి మోర్ ఫన్. అండ్ ఈ రోజు సెగ్మెంట్ ఇస్ అబౌట్ అ ఫ్యూ జెనరిక్ కైండ్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఎలాంటి మనుషులు అంటే క్రికెట్ ఫ్యాన్స్ అంటారు, క్రికెట్ నాలెడ్జ్ ఉండదు. వెరీ అన్ఫార్చునేట్. వెరీ తర్వాత ఇండియా అన్ఫార్చునేట్. ఫ్యాన్స్, వెరీ అన్ఫార్చునేట్. తర్వాత ఇండియా ఫ్యాన్స్ అంటారు పుట్టక ముందు విషయాలు తెలియదు. వీళ్ళకి తెలియకపోయినా కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ ట్విట్టర్లోకి వెళ్ళి గొడవలు పడతారు. సో ఈ ఈ రకమైన వర్గాన్ని సంస్కరించాలని చెప్పి మా మాస్ ర్యాగింగ్ రోజు ఆ కుర్రోళ్ళని ర్యాగింగ్ చేసి వాళ్ళని సంస్కరించి కొత్త దారిలో పెట్టి వాళ్ళనందరినీ రేపటి రోజు కొంచెం సెన్సిబుల్ అండ్ రీజనబుల్ క్రికెట్ ఫ్యాన్స్ అవుతారనేదే మా ఉద్దేశం. సో ఈ రోజు మా ప్యానెల్లో ఇట్ ఈస్ మనీష్, రిత్విక్ అండ్ మీ. నేను అఖిలేష్ హోస్ట్ గారు. దిస్ ఇస్ నౌ మీ ద హోస్ట్ ఫర్ మాస్ ర్యాగింగ్. అండ్ వీ హ్యావ్ టూ గొర్రెపోతలు రెడీ ఫర్ బోనాలు కమింగ్ అప్ ఇయర్. సో వాళ్ళని ఒకసారి అడ్మిట్ చేద్దాం. అడ్మిట్ చేసిన వెంటనే లెట్ us స్టార్ట్ ద మాస్ ర్యాగింగ్. ఓకే, రాజా సుశాంత్ బ్రో కూడా వచ్చాడు. మన రాహుల్ ఫేస్ చూపియమ్మ. అది అది ఎంత అద్భుతంగా ఉందా ముఖ చిత్రం. ఉం? నీ పార్ట్నర్ స్నేహితు, ఏడి? నీ మీ పార్ట్నర్ ఏడి? పార్ట్నర్ ఇన్ క్రైమ్. రాలే రాలే ఇంకా. వస్తాడు వస్తాడు, ఈ షుడ్ కమ్. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. Okay, Snehit is here. ఓకే ఓకే. సో స్నేహితు మన here. And a video మన update as well. నా ఉం, వీడియో We have both our emerging players of the season, Mr. yes Snehit and సీజన్. Mr. Rahul. రాహుల్, ఎస్ శ్రేయస్ బోనగరి అండ్ రాహుల్ వర్మ రెడీ ఫర్ బోనాలు. ఎస్. బోనాల దగ్గర గోట్స్ అన్నమాట వీళ్ళు. వీళ్ళని ఈ రోజు సంస్కరించాలి, లేకపోతే చెయ్యాలి. ఓకే బాయ్స్, ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. సో మేము ఒకసారి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి వీళ్ళిద్దరి గురించి. వీళ్ళు ట్విట్టర్లో చాలా యాక్టివ్ పీపుల్, కానీ నాలెడ్జ్ పరంగా చాలా ఇన్యాక్టివ్ పీపుల్. వీళ్ళ ట్విట్టర్ గేమ్ ఎంత హైలో ఉంటుందో స్టాటిస్టికల్ గా వీళ్ళంత లోలో ఉంటారు. వీళ్ళు పుట్టక ముందు జరిగిన విషయాలన్నీ వీళ్ళకి ఇల్యూమినాటి. వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళు మా ఈ ఎందుకులే ఆ బూతులు కూడా వద్దు ఇప్పుడు. సో చాలా చిన్న కుర్రాళ్ళు, ఇప్పుడే ఇంటర్ పాస్ అయ్యాడు ఒకడు, ఇప్పుడే ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాడు ఒకడు. సో వాళ్ళని చాలా లేతగా హ్యాండిల్ చేయాలి అని అనుకున్నాం, కానీ వీళ్ళ మొహాలు చూస్తే హిట్ మీ హార్డ్ ఇయర్ అన్నట్టున్నారు. సో వీ విల్ హిట్ దెమ్ హార్డ్. సంస్కరణ మాత్రం బాగా జరగాలి. ఓకే, సో టుడేస్ థింగ్ ఇస్ గోయింగ్ టు బి బాగా బాగా అవ్వబోతుంది. సో ఫస్ట్ ఈ రోజు ఏంటి అని అంటే, మేము ఈ రోజు క్విజ్ క్వశ్చన్స్ అడగబోతున్నాము. చెరొకరం ఒక గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగబోతున్నాం. సుశాంత్ బ్రో కూడా జాయిన్ అయ్యాడు కాబట్టి వీఆర్ 4 people టుడే నౌ హూ ఆర్ గోయింగ్ టు ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్ కి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి. ఇలా పెట్టి ఆన్సర్ ఇస్తారు. ఇవ్వకపోతే వాళ్ళ ట్యాగ్ ఇట్లా వాళ్ళది యూట్యూబ్ లో వాళ్ళందరిది ట్యాగ్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ పెట్టిన తర్వాత మనుషులేనా మీరు అని వాళ్ళకి మెసేజ్ పెట్టండి. వాళ్ళు సిగ్గు లేకుండా అవన్నీ చూస్తారనమాట. అందులో ఈ ఈ రాహుల్ వీడియో వర్మ ఈ అనేది వీడియో కింద కూడా పెట్టండి. అదే, రాహుల్ వర్మ అనే అతను ఇలా పెట్టకపోతే 2-3 ఎక్స్ట్రాగా తిట్టండి. ఈ వీళ్ళు కొంచెం ఆ సంస్కరణ వస్తుంది ప్లీజ్ అనమాట. సంస్కారం. ప్లీజ్ ప్లీజ్, నేను Yeah. సంస్కరిస్తున్నా ఇది. ఎస్. అరే అసలు ఇంకొక కొత్త వ్యక్తి జాయిన్ అవుతున్నాడు. సర్ప్రైజ్. Oh, వావ్. ఇప్పుడు nice. వరుణ్ అనే అతను గురించి కూడా ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. వీళ్ళిద్దరికన్నా చిన్నోడు, కానీ నాలెడ్జ్ పరంగా వీళ్ళిద్దరికన్నా ఎక్కువ. అందుకే ఇలాంటి వాళ్ళని మేము అయ్యో. సంస్కరిద్దాం అని చెప్పి మేము ఇట్లా కంకణం కట్టుకున్నాము. సో వరుణ్, Yeah. ఒక్కొక్కరం అంటే ఇఫ్ యు ఆర్ యు ది ఆడియన్స్ ఆర్ యు వాంట్ టు ఆస్క్ దెం క్వశ్చన్స్ టు. ఓకే, హీ వాంట్స్ టు బి He's ది just the ఆడియన్స్ టుడే. observer. యా, హీ వాంట్స్ టు He బి ది just wants to have ఆడియన్స్. fun. He's the umpire, match హీస్ referee. ది ఎంపైర్. సో గైస్ Varun, లెట్ us Varun, and one more thing, just to add, if these guys Google, right, kill them.
అమెరికా నుంచి అమెరికా నుంచి ఇంకా జర్మనీ నుంచి నాటు బాంబులు రెడీ అవుతున్నాయి చీటింగ్ చేసే వాళ్ళకి 15-6 ఇవ్వడానికి. attacks. ఎస్ 15-6 attacks. ఎస్ ఓకే. సో రాహుల్ పెట్టుకున్నా చేతులు. కూడా పెట్టుకో. నాకు సోర్సెస్ కాదు. ప్రకారం తెలిసింది Just a వీళ్ళు second. కొత్త ఇప్పుడే వస్తా. టెక్నాలజీ ఏమన్నా ఇన్వెంట్ చేసి అంత లేదు అలా ఇక్కడ. ట్రై చేస్తున్నారంట చీటింగ్ నువ్వు చేయడానికి. మరి వీడియో ఆన్ చూసుకోండి. చేసుకో స్నేహిత్. వీ హ్యావ్ టు స్టార్ట్ ద Just a second. ప్రొసీడింగ్స్. Laptop charging పెట్టు. నేతేంది Okay. క్వశ్చన్స్ అనగానే వీడియో టర్న్ ఆఫ్ చేసేసిండు. బోల్డ్ లే, మూవ్. లే, laptop charging పెట్టు. మనం ఇప్పుడు వీళ్ళు సో వీళ్ళు లేత నిబ్బగళ్ళు అనుకున్నారు కానీ వైల్డ్ గా వీళ్ళు బాగా డార్క్ ఉన్నారు. దే వెరీ డార్క్ అన్న. వెరీ డార్క్ అసలు. ఇంత ఇంత Very. ఇంత వీళ్ళ డార్క్నెస్ వీళ్ళు మాట్లాడే తీరులో కన్నా ట్విట్టర్ లో వీళ్ళు పెట్టే ట్వీట్స్ నుంచి కనబడుతుంది. జెన్జీ జెన్జీ ఓకే. సో జెన్జీ అంటారా బాబు? మనీష్ స్టార్ట్ దేర్ క్వశ్చన్స్. ప్లీజ్ షూట్ Yeah, క్వశ్చన్స్ sure. టు దెమ్. బాబులు, I'll shoot two చిన్నపిల్లలు. questions to them. చిన్న- I think we will start with an easy question first. I Okay, don't know okay. if it will be easy to them, but Hmm. okay. So the question to Snehit is, who was the first orange cap winner in the first season of the IPL? And the question to Rahul is, who was the purple cap winner in the first season of the IPL? రివర్స్ చేయను. రివర్స్ Orange లాభం cap మెకలం. సంబంధం లేదు. అంతేనే కాదు, సంబంధం కాదు. లేదు. చెప్పండి ఇప్పుడు. చెప్పండి. Once again, చెప్తా. let them answer one by one. We'll first come to Snehit. If you have any answer, please shoot. ఓకే. ఫస్ట్ మెకలం. సీజన్ బ్రెండన్ మెకలం. No, that's షాన్ wrong. మార్ష్ ఆరెంజ్ మెకలం క్యాప్ ఫస్ట్ షాన్ మ్యాచ్ మార్ష్. లో 158 కొట్టాడని చెప్పి వాడు ఆరెంజ్ కేప్ గెలవలేదు నాన్న. గెలవలేదు. షాన్ మార్ష్ అదే ఆరెంజ్ క్యాప్. అవన్నీ కొట్టరదు. కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి. బీ షార్ప్. I think Okay, I heard నేను something చెప్తా. from Rahul. ఆరెంజ్ క్యాప్ రాహుల్ షాన్ కరెక్టేనా? ఆరెంజ్ క్యాప్ Sean షాన్ Marsh. మార్ష్. Sean Marsh is the right answer, as మార్ష్ mentioned right by answer. Rahul. ఇప్పుడు పర్పుల్ క్యాప్ Purple cap. చెప్పండి. పర్పుల్ క్యాప్ 2009 విన్నర్ నువ్వు గుర్తుంది, చెప్పు. ఆర్పీ సింగ్. స్నేహిత్ నువ్వు చెప్పు. 2009 స్నేహిత్ 8 కమన్ నాన్న, గుర్తులేదు. కమన్ నాన్న. స్నేహిత్ క్లూ ఇవ్వనా? అన్న నేను ఇట్లా ఇస్తానన్న. చాలా అద్భుతమైన క్లూ ఇస్తాను. స్నేహిత్ వాడు మనిషి. లేదా నేను ఇస్తా. చెప్పండి. ప్రశాంత్ అన్న చెప్పండి. అందరు తెలుసు అన్న. ఓకే, వన్ క్లూ. స్నేహిత్ నేను ఇస్తున్నా. దిస్ ఫ్రమ్ పాకిస్తాన్. అంతే. పాకిస్తాన్. పాకిస్తాన్. షాహిద్ అఫ్రిది. షాహిద్ అఫ్రీది. సరే ఒక్క సెకండ్. షాహిద్ అఫ్రీది కాదు కానీ షాహిద్ అఫ్రీది DC కి ఆడాడు. గెస్ ఏ ఇయర్ లో ఆడాడు? గెస్ కొడతావా? 2009 అనుకుంటా. 2009 లో Wrong. ఆడాడు. 2009 లో కాదు, అరే. 2008 లో ఫస్ట్ సీజనే ఆడాడు. దాని కొడతావా? తర్వాత పాకిస్తానీలో ఆడలేదు ఇంకా. ఆడలేదు. అదే ఒకటే కదా. సీజన్ ఆడారు ఓకే వాళ్ళు. ఓకే. ఓకే స్నేహిత్ పాకిస్తాన్. నేను గెస్ ఆ. కొడతావా? ఎనీ గెసెస్? పాకిస్తానీ ఇంకో క్లూ ఏంటంటే ఈ నేమ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. We spoke about this name. నేను కొడతా. గెస్ ఇంకా అసలు ఇంకా కొట్టినావా? ఇది చెప్పిన తర్వాత చెప్పురా. సోహెల్ తన్వీర్. ఆడు గూగుల్ చేశాడు రా. వీడు గూగుల్ చేశాడు రా. ఎవరు? లేదు, నాకు తెలుసు. గూగుల్ నాకు తెలుసు. చేశాడు. గూగుల్ చేశాడు. నేను చెప్తా. నేను గెస్ ఇನ್ನು చెప్తా. నేను సరే, గెస్ చెప్పు. కొట్టింది పర్పుల్ క్యాప్ అని కాదు. ఆడిది బెస్ట్ ఫిగర్స్ లో లిస్ట్ లో ఉంటుంది. అది టాప్ 5 లో టాప్ 10 లోనే ఉంటుంది. టాప్ 5 లో ఉంటుంది అది బెస్ట్ ఫిగర్స్. Okay. పాకిస్తానీ అంటే అది గుర్తొచ్చింది అంతే. ఆడు అదే, పర్పుల్ best క్యాప్ అని figure నాకు చెప్పరా? తెలీదు. రాహుల్, Best figure best figure చెప్పరా? బెస్ట్ ఫిగర్ 6 వికెట్స్ అయితే గుర్తుంది. రన్స్ గుర్తులేదు నాకు. చెప్పు సరదాగా. రన్స్ ఒక మాట ఏదో వచ్చింది నాకు. ఒక అల్జారీ జోసెఫ్ 10 నాకు 15 16 20 6 for 15 or 20 48 something. వేసుకుందాము. 48 వేసుకుందాము. అంత కాదు. బిలో 20 బిలో 20 నా 20 25 6 వికెట్స్ 6 వికెట్స్. 6 వికెట్స్ ఓకే Six. ఓకే బాగుంది. ఫస్ట్ క్వశ్చన్ సక్సెస్ఫుల్ గా రాహుల్ పాస్ అయ్యాడు. స్నేహిత్ ఫెయిల్ అయ్యాడు. క్లాప్స్ మిస్. Snehit under huge pressure. He needs Yes. to come back here in this ఇప్పుడు game, స్నేహిత్ or it ఏంటంటే will, or it will IPL లో slip away from him. IPL 2008 లో స్టార్ట్ అయింది. పాకిస్తాన్ లో ఒకటే సీజన్ ఆడారు. Okay. ఆ? ఓకే. ఒక సీజనే ఆడారు. తర్వాత పాకిస్తాన్ లో ఆడలేదు. ఓకే, గుర్తుపెట్టుకో. రాహుల్ బాగా ప్రిపేర్ అయ్యొచ్చానన్నా. Nice. రాహుల్ బాగా రాహుల్ prepare మంచిగా అయ్యాడు. హోంవర్క్ చేసి వచ్చిండ్రు. అదే కదా. బేసిక్ కంటెంట్ కోసం ప్రిపేర్ కావాలి చూడండి. మ్మ్. డెడికేషన్. పెద్ద జంతికే ఇది. సో మనీష్, రిత్విక్
యువర్ క్వశ్చన్స్. అవే ఫ్రమ్ ఐపీఎల్ ఇప్పుడు. వెన్ వాజ్ ద ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ హెల్డ్? ఉమెన్స్ వరల్డ్ కప్ అది అది తెలుసు. Who? 1975 minus 8 1974. 1975 మెన్స్ కాదు, ఉమెన్స్ కాదు, మెన్స్ 1986 వరల్డ్ కప్. మెన్స్ వరల్డ్ కప్ బెంచే 1975. షిట్. ఆహా, వీళ్ళు ప్రిపేర్ రాహుల్ అయ్యి లేదు. వచ్చారు. ఉంది. రాహుల్ నేను ఉంది. ప్రిపేర్ కాలే, నా Form. సంబంధం లేదు. నేను ప్రిపేర్ కాదు. రాహుల్ Okay, In next ప్రిపేర్. question. సరే సరే, రాహుల్ is ప్రిపరేషన్ crazy సంబంధం form. లేని క్వశ్చన్ అడుగుతా. సో Who ప్రిపరేషన్ కి was the సంబంధం. highest? Okay, who won that World Cup? వెస్ట్ ఇండీస్. హూ వాస్ ద ఫైనలిస్ట్? విండీస్. విండీస్ తో వర్సెస్ పడరా? ఆస్ట్రేలియా. Windies ఆస్ట్రేలియానా? won. ఓకే. విండీస్ అగైన్స్ ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్. జింబాబ్వే. జింబాబ్వేనా? జింబాబ్వే ఎందుకు వచ్చిందిరా? అంటే ఆ వచ్చిందా? టైంలో స్ట్రాంగ్ టీమ్ అని తెలియదు. సరదాగా అన్ని తెచ్చేసే, జింబాబ్వే, నైజీరియా అన్నిటిని తెచ్చేసే. అరే అది ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు టీం పేర్లు చెప్పాలి. ఇన్కాగ్నేటో మోడ్ లో ఇట్లా VPN లో ఉన్న కంట్రీల పేర్లు కాదు. ఏయ్ ఏయ్ ఏయ్. సో Rahul, నువ్వు చెప్పు. Huh? Versus who? విండీస్ వాస్ ఆస్ట్రేలియానా? ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియానా? స్ట్రాంగ్ టీమ్స్ అవే ఇంకా. స్ట్రాంగ్ టీమ్స్ అవేనా? Okay, Are you sure? my next question. Who was the first person to score the first Test century for India? First ఇండియా. person ఫర్ ఇండియా. for India. First person. ఇంజనీర్ పేరేదో ఉంది, ఫరూక్ ఇంజనీరా కాదా? No, కాదు. మరి కపిల్ దేవ్. ఆ? అన్న Test మీకు అన్నాం తెలుసా నాన్న. నా ఆన్సర్ అసలు? టెస్ట్. మీకు తెలుసా ఆన్సర్? నాకు Yeah, తెలుసో నాకు తెలీదు కూడా సంబంధం తెలీదురా లేదురా మా. నీకు. డోంట్ గో అగేన్స్ట్ ద రవి ప్యానల్ శాస్త్రి. ప్లీజ్. రవి శాస్త్రి. ఏ ఈ మనం మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. వీ హ్యావ్ టు డిస్కస్ రా. రవి శాస్త్రి అనే పేరు ఎందుకు చెప్పాడో స్నేహిత్ అనేది ఐ హ్యావ్ ఇంట్రెస్ట్. ప్లీజ్ టెల్ మీ Questions వై. ఏంటి ఇప్పుడు? ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. వై Seriously. రవి Why శాస్త్రి? Ravi Shastri? I'm also interested. Why Ravi Shastri? సరే, Why నేను Ravi ఆన్సర్ Shastri? చెప్తాలే, ఇంకో గెస్ ఇవ్వండి. ఆన్సర్ సంబంధం నాకు. ఐ వాంట్ వై రవి శాస్త్రి మోర్ దెన్ ది ఆన్సర్. వై రవి శాస్త్రి? సెంచరీ ఉండే అన్న, గుర్తులేదు కానీ ఎక్కువ ఇప్పుడు ఫస్ట్ సెంచరీ. ఇండియన్ Answer టెస్ట్. కావాలా? ఫస్ట్ ఇండియన్. ఓకే గెస్. ఫస్ట్ ఇండియన్. గెస్ బికమ్ బ్యాడ్. ఇంకోటి ఇక్కడ వరుణ్ శాస్త్రి. శాస్త్రి This స్నేహితు is father's ఇట్లా చాయ్ తాగుతారు వాడు. ఈజ్ అండర్ ఏజ్. హీ కెనాట్ డ్రింక్ ఆల్కహాల్. ప్లీజ్ డోంట్ ఎండోర్స్ ఆల్కహాల్. స్టాచ్యుటరీ వార్నింగ్. ప్లీజ్ డోంట్ ఎండోర్స్ ఆల్కహాల్. And smoking. నో స్మోకింగ్, నో ఆల్కహాల్, షాకింగ్ ఆన్సర్. నో బిహేవియర్ లైక్ రాహుల్ వర్మ. రాహుల్ చెప్పరా. లాలా అమర్నాథ్. గూగుల్ చేసా. ఆడు గూగుల్ చేశాడు రా. తెలుసురా. చేశాడు. అరే ఎప్పుడు వేసినావురా? క్వశ్చన్ డన్ అని పడ్డా. అంతేది. అరే ఎప్పుడు గూగుల్ చేసినావురా? ఎలా గూగుల్ చేసినావు? జస్ట్ ఇప్పుడే ఆల్ టాబ్. అక్కడ పక్కన అసిస్టెంట్ పెట్టుకున్నాడు రాహుల్. లేదు ఈజ్ యూజింగ్ అలెక్సా అంట వరుణ్. గుడ్ పాయింట్. అలెక్సా అంట. అంత లేదు. గుడ్ పాయింట్. అరే అన్న నలన్ అరే నలన్ అలా నలన్ organic సీక్రెట్స్ creative రివీల్ కూడా చేయకరా. content. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసింది క్రెడిట్ అన్న పోతుంది. మీరు కంటెంట్ ఆర్గానిక్ క్రియేట్ చేయట్లేదు. ఆర్గానిక్ అయిపోయింది. నాకు రాలేదు, ఆన్సర్ దొరకలేదు నాకు. దొరకడం కాదు, తెలియలేదు. ఫస్ట్ 2 మాత్రం తెలుసు. చేద్దాం. బ్రో అరే గైస్ స్నేహిత్ ఒక్క చిన్న ఆన్సర్ తెలియకపోయినా కష్టపడుతుండు చూడరా. ఓహో కాదు, ఒక్క సెకండ్. ఏదో కంటెంట్ గురించి మాట్లాడాడు స్నేహిత్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అగైన్. ఏదో కంటెంట్ అన్నారు మీరు. ఆర్గానిక్ గా కంటెంట్ క్రియేట్ చేయట్లేదు. అట్లా చేస్తే ఏదో ఒకటి చేయాలి. అవునా? Yeah, for ఆర్గానిక్ నెక్స్ట్ చేద్దాం. నా దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది. సరే నా దగ్గర I'll ఒకటి try my ఉంది. best. మనీష్ లెట్స్ గో విత్ రితుక్ యూ గో హెడ్. లేదు మనీష్ ఆల్టర్నేట్. యా నేను మళ్ళీ ఐ విల్ స్టిక్ టు మై థీమ్. ఐపీఎల్ గురించి అడుగుతా, ఓకేనా? ఓకే. సో ఇది ఏమంటారు, వెన్ క్రిస్ గేల్ స్కోర్డ్ 175
there ఆ, was one bowler who went భువనేశ్వర్ for కుమార్. less than భువనేశ్వర్ okay. కుమార్ భువనేశ్వర్ కుమార్ వాడికి పుణే అరే పుణే అది అదన్నా వారియర్స్. చిన్న పిల్లలు అది కూడా చెప్తారు రా, అది చిన్న అది పిల్లలు కూడా చెప్తా. చెప్తారు నువ్వు మనీష్. క్వశ్చన్ కంప్లీట్ చేయకుండా వీళ్ళ ముందర ఆన్సర్ చెప్తా. ఈజీ అడుగుదామని కొన్ని ఈజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాదు అరే. ఇప్పుడు ఇంకో విషయం, ఇది కాదు క్వశ్చన్ అసలు. అది హూ గేవ్ ది మోస్ట్ రన్స్ అడుగు. హూ గేవ్ ద మోస్ట్ రన్స్? ఏదే అశోక్ ఉన్నది డిండా. ఆ అశోక్ డిండా. ఆ అశోక్ డిండా. అశోక్ డిండా. డిండా డిండా కాదా? అది సార్, ఇట్లా ఆబ్వియస్ క్వశ్చన్స్ అడగకూడదు, ఆబ్వియస్ లేని క్వశ్చన్స్ అడగాలి. డిండా కల్చర్ ఉంటది అకాడమీ అప్పుడు. స్టార్ట్ అయిందన్న ఆ రోజు. ఆ రే ఆ రోజే డిండా అకాడమీ స్టార్ట్ అయింది. మీరు డిండా నేరనండి కానీ మా ఉన్నాడు కట్ని మనకండి. ఉన్నన్గడ్ విన్నింగ్ టీమ్ లో ఉన్నాడు, ఆర్సీబీలో ఉన్నాడు. ఆ? ఆ మ్యాచ్ ఆర్సీబీలో ఉన్నాడు ఉన్నన్గడ్. ఎవడు ఎక్కువ కొట్టించుకున్నాడు రా క్రిస్ గేల్ తోటి? ఐ వాంట్ దట్ ఆన్సర్. చాలు. హూ హిట్ 37 డిండా సరే సరే, నేను కాదా? నేను ఆబ్వియస్లీ ఏంది స్పిన్నరా ఒకటి అడుగుతా, స్పిన్నరా పేసరా కానీ స్పిన్నరా పేసరా. ఓకే ఇంపార్టెంట్ క్వశ్చనే. సరే సరే. 2011 వరల్డ్ కప్ లో మనం క్వార్టర్ ఫైనల్ ఆస్ట్రేలియాతో గెలుస్తాం కదా, సురేష్ రైనా. ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? చాలా సురేష్ ఈజీ. రైనా కరెక్టా? కాదు. యువరాజ్ సింగ్. జహీర్ ఖాన్. హలో స్నేహిత్ ఏమన్నాడు? జహీర్ యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్. యువి నేను ప్రిపేర్ ధోని అయితే అయ్యొచ్చారా? ప్రిపేర్ అయ్యొచ్చాను. ఏ లే తెలుసు. ప్రిపేర్ అయ్యొచ్చిండు అదే. ప్రిపేర్ లేదు, నేను అయ్యొచ్చాను. నేను గ్యాప్ ఇస్తున్నా, నేనే ఇంకేమన్నా ప్రిపేర్ ఆన్సర్ కావాలి, ఏంటి? ప్రిపేర్ ఆలోచిస్తాను. కావాలి. ఆన్సర్ ఏంటి? సురేష్ రైనా యువరాజ్. జహీర్ ఖాన్? యువరాజ్ యువరాజ్. యువరాజేనా? ఆ మ్యాచ్ హైలైట్ చూస్తుండే. రికీ పాయింటింగ్ చాలా మంచి ఫీల్డ్ సెటప్ చేసి అవుట్ చేస్తారు కోహ్లీని ఓపెనర్స్. ఎవరిని? కోహ్లీ ఆ సంథింగ్ రో- 11 ఆర్డర్ రన్స్ ఏమో కొడతాడు ఆ మ్యాచ్ లో. సి ఒక ట్రివియా, జస్ట్ ఒక చిన్న ట్రివియా క్వశ్చన్. సురేష్ రైనా చాలా తక్కువ మ్యాచెస్ ఆడాడు పాపం వరల్డ్ కప్ లో, కానీ పాపం చాలా కాంట్రిబ్యూట్ చేశాడు టీమ్ కి. 2 50లు కొట్టాడు. అవును కదా స్నేహిత్? బౌలింగ్ లో వికెట్ చేసి. 50లు కొట్టాడు కదా 2. రాహుల్ చెప్తున్నా 2 50లు కొట్టాడు కదా. కొట్టాడు. నువ్వు చెప్తే కొట్టాడు. కొట్టినట్టు. నేను చెప్తే కొట్టాట. రాహుల్ బి లైక్ రాహుల్ బి లైక్ సెమీస్ లోనే కొట్టింది. సెమీస్ లోనే కొట్టింది. సెమీస్ లో కొట్టాడు రా, అద్భుతమైన 50 కొట్టాడు అసలు. అద్భుతమైన 50 అంటారు దాన్ని. నిజంగానా? అవును, ఉమర్ గుల్ని 4 6లు కొట్టాడు. పాకిస్తాన్ తోటి ఎప్పుడైందన్న అసలు పాకిస్తాన్ తోనే కదా సెమీస్ అయింది. చూడండి నిన్నే ఈ పిల్లల్ని చూడండి, ఈ పిల్లల్ని చూడండి. సెమీస్ ఆస్ట్రేలియాతో జరిగిందని అంటున్నారు. అహ్మదాబాద్ ఆస్ట్రేలియా. స్టేడియం బిఫోర్ రెనోవేషన్ అది. అహ్మదాబాద్ లో స్టేడియం, సెమీస్ నరేంద్ర అయిందా? మోడీ స్టేడియం. అదే కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం. అరే మొహాలీలో మొహాలీలో దొరుకుతున్నా. 2011 కదా. మొహాలీలో జరిగింది. ఇండియా పాకిస్తాన్. ఓకే నెక్స్ట్ గైస్ చూడండి, అందుకే మా వీడియోస్ అప్ టు డేట్ ఉండాలి. ఎప్పుడు మా వీడియోస్ చూడాలి, అందుకని అప్లోడ్ చేసిన వెంటనే చూడాలి. చూడండి ఈ మీరు వాళ్ళని చూడండి. సరే, మ్యాచ్ నేను ఒక హట్ కి క్వశ్చన్ అడుగుతున్నాను. నేమ్ ద 4 వెస్ట్ ఇండీస్ ఫాస్ట్ బౌలర్స్ ఆఫ్ ద జనరేషన్ వేర్ క్లైవ్ లార్డ్ అండ్ వివ్ రిచర్డ్స్ ప్లేడ్. కల్ట్రీ ఆంబ్రోస్ కల్ట్రీనా? 83 మూవీ చూసి ఆంబ్రోస్ ఒకటే తెలుసు. ఓకే, ఓకే సరే ఆంబ్రోస్. మైకిల్ జార్డన్ అని చెప్పు. మైకిల్ జార్డన్ బాస్కెట్. అమ్మా తెలుసురా. రాహుల్ చెప్పరా. రాహుల్ గూగుల్ చేసి కొడతారా? పాస్ ఐస్ పైస్ ఆడుతున్నావురా, పాస్ అంటున్నావు. ఐస్ పైస్ ఆడుతున్నావురా, పాస్ అంటున్నావు. 83 సినిమా చూడలేదారా? తెలీదు. యూ డిడ్ంట్ సీ 83 చూసా, సినిమా? ఏడ్సానన్నా. ఏడ్చావా? ఏంటి సినిమా బాలేదనా? కాదు ఒక సీన్ ఉంటుంది తెలుసా, ఇది ఆడి గెలుస్తాడు, ఏదో కొట్టినప్పుడు అందరు వచ్చేస్తారు. ఒక ఎక్కడికి? 1 బాల్ ఆడియన్స్ అందరు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు స్టేడియం లోపలికి.
అదే క్లైమాక్స్ వరల్డ్ జింబాబ్వే కప్ జింబాబ్వేతో 175 కొట్టినప్పుడే కదా. ఏమో నాకు గుర్తులేదు, కానీ ఆ మూవీ చూసినప్పుడు ఒక్క పరిగెత్తుకుంటూ పేరు అంటే వచ్చేస్తారు అందరూ. ఆంబ్రోస్ ఇస్ వన్. ఆంబ్రూస్ వన్ రా, ఇంకా 3 పేర్లు చెప్పండి. అంతే. అది సల్ట్రీ యాంబ్రూస్ అవును. లేకపోతే చెన్నై యాంబ్రూస్ కాదు నాన్న. బ్రూసే కాదు, కర్ట్లీ ఓకే ఆంబ్రోస్. ఒకటియో కర్ట్లీ ఆంబ్రోస్. కర్ట్లీ కర్ట్లీ కర్ట్లీ. ఓకే ఓకే కర్ట్లీ ఓకే. ఆంబ్రోస్. ఇంకో 3 ప్లేయర్లు, Curtly. త్రీ ఇంకో మూడు ప్లేయర్స్. ప్లీజ్. ఇంకో 3 ఐఎమ్ ట్రైయింగ్. జస్ట్ అలా అయిపోతుంది. వద్దు హ్మ్? వద్దు, వద్దేంట్రా, నేను తెలీదు నీకేమి అన్న. వడ్డించట్లేదురా, వద్దు వద్దు అని చెప్పడానికి. క్విజ్ ఇది. కాదు, క్విజ్. waited అన్న ఇందాకలే ఆ మ్యాచ్ జరిగినప్పుడు నేను ఆ? కాదు, క్యారీ. మమ్మీ కూడా ఇప్పుడు పుట్టలేదు. డెన్నర్ ఏం లేదు ఏం లేదు రే ఏం లేదు. రే ఇప్పుడు లెట్స్ టాక్ రా. నేను పుట్టానా? నేను ఆ, రాజాభయ్య పుట్టాడా? పుట్టలేదు. వీళ్ళిద్దరు పుట్టారా? ఎవరు పుట్టలేదురా. ఇన్ఫర్మేషన్. లేదు దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఇద్దరు ఇంట్రెస్ట్. ముగ్గురు పేరు చెప్పరా. త్రీ Just త్రీ ముగ్గురు, పేరు చెప్పండి. ముగ్గురు. లేకపోతే ఇంకొక ప్లేయర్ పేరు చెప్పండి. కన్సెషన్ ఇంకొక నేను పేరు ఇస్తాను. చెప్పండి. ఒక్క పేరు. ఒక్క ప్లేయర్, ఓకే. వన్ ప్లేయర్. బ్యాట్స్మెన్ ఓకేనా? వివరిచ్ హార్ట్స్ గుర్తున్నాడు. అరే బౌలర్ Vivian అడిగాం రా. batsman. బౌలర్ బౌలర్ బౌలర్. బ్యాట్స్మెన్ బౌలర్ రిచర్డ్స్. బౌలర్ అడిగినాం. చెప్పన్నా, గార్డెనరా? రెండు చేతులు పైకెత్తి మీరు చెప్పన్నా. చెప్పండి. నేను ఎందుకు చెప్పాలి? నాకు తెలుసు కదా ఆన్సర్. మాకు తెలిసి మేము మాట్లాడాం, మేము గమ్మునుంటాము. రిత్విక్ తెలీదు. ఈ క్వశ్చన్స్ తోటి వీళ్ళ బండారం బయటపడిపోయింది, 2 క్వశ్చన్స్ తోటి. నౌ లెట్స్ హిట్ ఆన్ టు ద రైట్ కార్డ్స్. ఓకే, నాకు చిన్న చాలా సింపుల్ క్వశ్చన్ ఉందిరా. ఐ హావ్ వెరీ ఆన్సర్ సింపుల్ చెప్పాలా? క్వశ్చన్. ఆన్సర్ చెప్పాలా వద్దా? చెప్పు చెప్పు. చెప్పు, ఇన్ఫర్మేషన్ వస్తుంది. మాల్కమ్ మార్షల్, షిట్ మైకల్ మ్యాచ్. మైకల్ హోల్డింగ్, జోయల్ గార్నర్. ఒక్క సెకండ్ బిఫోర్ ఎనీథింగ్. స్నేహిత్ ఇప్పుడే అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మార్షల్ గుర్తు రాలేదు, ఎంతో ఉంటది గుర్తు రాలేదు. నువ్వు మార్షల్ అంటే మార్ష్మెలో అలాంటివి Shit అనుకోకు happens. నాన్న, ప్లీజ్. నేను అనుకోలేదు. నువ్వు అనుకోకు. నువ్వు ఇలానే చేస్తారు తెలుసా, వైవాలో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇలానే చెప్తారు. ఇంజనీరింగ్ స్టూడెంట్, నువ్వు ఇంజనీరింగ్ లో వెళ్ళాలి కదా. అరే అయ్యో నేను మర్చిపోయాను, ఇలా దొబ్బవు. తెలియదంటే తెలియదు అంతే. సరే వీడు అట్లీస్ట్ Okay. హెడ్సప్ కింద అరే Accept. నేను ఒక పేరు మర్చిపోతున్నాను అని అన్నా కూడా నేను సరే నమ్మేటోడిని. గమ్ముని కూర్చోలేడు క్లాప్, మళ్ళీ షెట్ అంట. సరే నేను చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను రా. వెరీ సింపుల్, ఓకే చాలా సింపుల్. ధోని ముందు మనకి స్టేబుల్ వికెట్ కీపర్ ఎవరు రా ఇండియాకి? రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్. ఓకే, రాహుల్ ద్రావిడ్, ధోని మధ్యలో ఒక ఫేజ్ లో మనకు కొంతమంది కీపర్స్ పార్థివ్ వచ్చారు. పటేల్. వెరీ గుడ్. పార్థివ్ పటేల్. ఇంకెవరు వచ్చారు? దినేష్ కార్తిక్. ఆ? దినేష్ కార్తిక్. నమాన్ ప్రజ్ఞాన్ ఓజా. ప్రజ్ఞాన్ ఓజా అరే ఓజా దొరికాడు అన్న దొరికాడు. వికెట్ కీపర్. సార్ ఒక్క సెకండ్, షౌట్ అవుట్ టు ప్రజ్ఞాన్ ఓజా గారు. ఎవరో మీరు ఉంటారు. ఇప్పటి వరకు నమాన్ బౌలింగ్ ఓజా, వేశారు అనుకుంటున్నాము, మీరు బౌలింగ్ వేశారు అనుకుంటున్నాం కానీ స్నేహిత్ కళలో మీరు Keeping కీపింగ్ కూడా చేశారు. నమాన్ వాట్ ఓజా. అ పేరు మ్యాన్. నమన్ ఓజా. నమన్ ఓజా ఎప్పుడు ఎక్కువ ప్లే అంటే లైక్ ఒకటో రెండో మ్యాచెస్ ఒకటో రెండో మ్యాచ్ ఆడాడు అంతే. అంతే. ఓకే. పార్థివ్ పటేల్ ఒక పేరు చెప్పారు. దినేష్ కార్తిక్ కూడా సరే రీజనబుల్ గా నీకు ఇస్తున్నాను. ఓకే, రీజనబుల్. ఇంకో ప్లేయర్, ఇంకొక ప్లీజ్. ఒక్క ప్లేయర్ సరదాగా అలా, జస్ట్ అలా జస్ట్ ఉట్టి పేరు స్నేహితు, ఏదైనా పేరు. ఏదో పేరు చెప్పే సరదాగా అలా. ఏదో పేరు చెప్తే వీళ్ళు ఎట్లాగో మళ్ళీ వేసుకుంటారు, నన్ను అవసరమా? తెలిస్తే చెప్తా, లేకపోతే లేదు. తెలిసి సాహా. చెప్తా కాదు, జస్ట్ ట్రైనా. హనుమాన్ సాహా. ఇప్పుడు తెలిస్తే చెప్తా, లేకపోతే Right, లేదన్న right. తెలుసుకొని చెప్తా అంటారా నేను కూడా. వాడు గూగుల్ చేస్తున్నాడు, వాడు తెలుసుకొని చెప్తున్నాడు. వాడిని వేసుకోవట్లేదా మేము? వాడు Google చేస్తున్నాడు. వాడు Google ఎవరు చేస్తున్నాడు. నేను? Yes. లేదు పైన ఉంది. నువ్వు సరే గూగుల్ చేయట్లేడు రా, వాడు సిరిని అడుగుతున్నాడు అంతే. జస్ట్ ఈజ్ నాట్ గూగుల్. సిరియా అన్న, నేను అన్నగా రిప్లై ఇస్తుంది కదన్నా సిరి, అదేనా మీకు వినిపిస్తుంది కదన్నా? ఏమో నువ్వు ఏ సౌండ్ లో పెట్టావు మాకేం తెలుసు. నువ్వు ఎట్లా టెక్నాలజీ సెట్ చేసుకుని మాకేం తెలుసు. ఐఎమ్ జస్ట్ నార్మల్ కామర్స్ స్టూడెంట్ రా. ఐ హ్యావ్ నో సెన్స్ ఆఫ్ టెక్నాలజీ. చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. సరేరా సింపుల్. సుశాంత్ భాయ్ మీకు ఒక క్వశ్చన్ అడగండి, మీరు ఒకసారి ఒక క్వశ్చన్ అడగండి. నేనా? ఓకే ఓకే ఫైన్. ధోని తెలుసు కదా మీ అందరికి.
ఆ. యా అట్లీస్ట్ ధోని గురించి తెలుసు కదా వీళ్ళిద్దరికి. అది తెలుసు ధోని ట్విట్టర్ లో తెలుసు వీళ్ళకి, ధోని గ్రౌండ్ లో కన్నా. నాకు గ్రౌండ్ లో తెలుసు, నేను ఆ, చూసిన. యా ఓకే ఓకే అదర్ then. దాన్ క్రికెట్ అండ్ అని చెప్తాడు, అదర్ ఇప్పుడు దాన్ ఆన్సర్ క్రికెట్ చెప్తాడు. అండ్ రైల్వేస్ అదర్ దాన్ క్రికెట్ అండ్ రైల్వేస్ ధోని ఒక నేషనల్ డ్యూటీ చేస్తున్నారు. దేని నేషనల్ మిలిటరీ, డ్యూటీ ఆర్మీ. ఆర్మీలో. Hmm. ఆర్మీలో. ఓకే, వాట్ ఈస్ హిస్ డెసిగ్నేషన్ ఇన్ దట్ ఆర్మీ అండ్ విచ్ ఆర్మీ? అంటే ఇండియన్ ఆర్మీ, ఇంకేముంటుంది. అరే రే రే ఆ రాహుల్ బోల్డ్ గారు చూడు ఉంటాయిరా. చెయ్యి సైలెంట్ గా. అరే లేదు 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 మొన్ననే లేదు లేదు ఎక్కడన్నా కెప్టెన్ వాట్ ఈస్ హిస్ డెసిగ్నేషన్ లైక్ ర్యాంక్? కెప్టెన్ కెప్టెన్ ఏ కెప్టెన్? టీమ్ కెప్టెన్ ఆర్మీలో ఎప్పుడో రా. కెప్టెన్ ఉంటారు నాన్న. క్యాప్టెన్ ఆర్మీలో అందరు రా, ఆర్మీలో ధోని కెప్టెన్ కూడా కదా, క్యాప్టెన్ లేదా? కమాండర్ కమాండర్ కదా క్యాప్టెన్స్ కెప్టెన్. అన్న వాళ్ళు కమాండరా? కెప్టెన్ ఉంటారు కదా. కెప్టెన్ ఉంటారు రా, టీమ్ ఆర్మీలో ఇండియా ఉంటారు. టీమ్ కెప్టెన్. క్యాప్టెన్ వేరే పేరు ఉంటుంది ఆర్మీ. పేరు ఉంటుందిరా. జస్ట్ ఏదో ఏమో ఒక రెండు మూడు ర్యాంకులు చెప్పండి తెలీదు. అలా సరదాగా. ర్యాండమ్ గా మీకు తెలిసిన లెఫ్టినెంట్ పని జనరల్, ఏంటి? తెలిసిన ర్యాంకులు చెప్పండి రా, బ్రిగేడియర్ కామన్ ర్యాంకే లెఫ్టినెంట్. అనుకుంటా అది. ఇంకా పెద్దది అది. ఆ, బ్రిగేడియర్ లెఫ్టినెంట్ రా, లెఫ్టినెంట్. లేదా చాలా పెద్ద ర్యాంక్ అది, అది ఇవ్వరు. లెఫ్టినెంట్. లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ నియర్ బై లో ఉన్నాడు. కొంచెం దగ్గరగా ఉన్నారు రా, దగ్గరగా జస్ట్ ఉన్నాడు. ఒక 10 ర్యాంకులు పైకి ఉన్నారు అంతే. అంతే. 10 ర్యాంకులు కిందకి వస్తే చెప్పోయ్ 10 అన్న. ర్యాంక్. చెప్పంట. అది హానరీగా ఇవ్వరు, ఎగ్జామ్ రాస్తే హానరీగా ఇస్తారు అది. అవునులే, హానరీగా ఇవ్వర్రా. Honor. ఇప్పుడు నిన్ను హానరీగా మేము పిలవలేదు ఇక్కడికి, మీ నాలెడ్జ్ మీ డెడికేషన్ చూసే పిలిచాం మేము ఇక్కడికి. ఆ, మనీష్ నువ్వు క్వశ్చన్ అడుగు. మా భయ్యా కానీ ఆన్సర్స్ తెలియనియండి వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినవ్ అన్న అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ నయన్ తెలీదు. మొంగి అయినా అన్న. అన్నా మోంగియానే. హలో మోంగియానే, ఉమ్, మోంగియా వాడు ఒక్కడే ఆడింది కొన్ని మ్యాచ్లే పాపంగా మోంగియా. వీళ్ళకి అవును. నాకే చాలా ఇప్పుడు సడన్ గా ఏదేంది మ్మ్. నిన్న సడన్ గా మ్యాచ్ చూస్తే గుర్తొచ్చాడు మోంగియా. వెరీ ఫేడెడ్ మెమరీ అసలు మోంగియా అసలు. మోంగియా తెలుసు కానీ చూడలేదు మనిషి. మోంగియా అంటే మూంగ్ దాల్ అరే కాదు నాన్న, ఇట్లా చెక్కిన తినే మూంగ్ దాల్ ప్లేయర్ కాదు. ప్లేయర్ తెలుసు. ప్లేయర్ Player. అది ధోనిది ర్యాంక్ నాకు కూడా తెలీదు, కానీ లెఫ్టినెంట్ అని ఉంటదని తెలుసు అంతే. లెఫ్టినెంట్ ఉంటుంది నాకు తెలుసు. 3 స్టార్ ఉంటుంది. 3 స్టార్ హోటల్ నాన్న. 3 స్టార్ ఉంటుంది బ్యాచ్. షోల్డర్ పైన. అన్నా లెఫ్టినెంట్ కన్నల ఏంటది అసలు? లెఫ్టినెంట్ కర్నల్ 2011 నుంచి అండ్ హీస్ ఇంటూ టెరిటోరియల్ ఆర్మీ. టెరిటోరియల్ ఆర్మీ. వీళ్ళు ఒక ఆర్మీ ట్రూప్ అన్నమాట. మీరు వైజాగ్ పరువు నిలబెడుతున్నారు. మనీష్ ఓకే నీ క్వశ్చన్. మనీష్ few నా questions. క్వశ్చనా? Hmm. ఒక టాపిక్ And ఇవ్వండి, what నేను is క్వశ్చన్ ఆలోచించి చెప్తా. సింపుల్ ఓ పని చేద్దాము. వరల్డ్ కప్ Simple, 2011 simple. గురించి మాట్లాడదాం. వరల్డ్ కప్ 2011 యా 2011 ఇస్ సింపుల్ ఫర్ దమ్. వాళ్ళు Okay, పాకిస్తాన్ cool. గురించి అంత కమెంట్ చేశారు కాబట్టి సింపుల్ ఫర్. సరే ఓకే. అయితే వరల్డ్ కప్ 2011 ఫైనల్లో మనం శ్రీశాంత్ ను ఆడిపిస్తాం. ఓకే, బట్ దట్ ఈస్ బికాస్ మన ఇంకో ఫాస్ట్ బౌలర్ కి ఒక ఇంజురీ అవుతుంది. వాడికి లెఫ్ట్ రైట్ ఆర్మ్, హీ బ్రేక్స్ హిస్ ఆర్మ్. సో హూ వాజ్ దట్ బౌలర్? రైట్ రైట్ ఆర్మ్. హూ వాజ్ దట్ బౌలర్? హూ వాజ్ దట్ బౌలర్? హూ ఇస్ Yes. దట్ క్యూట్ లిటిల్ బాయ్? ఇషాంత్ శర్మ, ఇషాంత్ శర్మనా? అరే రాహుల్. ఆశీష్ నెహ్రా. ఓడియా వరల్డ్ Yeah. కప్ ఆడలేదు. ఇట్ వాజ్ ఆశీష్ నెహ్రా. ఎస్. బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ లో చూసా. కానీ అమ్మో, కానీ మనం- రాహుల్ కానీ మనం అనుకున్న దానికన్నా పెద్ద క్రికెట్ ఫ్యాన్ రాహుల్. మెల్లమెల్లగా అర్థమవుతుంది. మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటి అని అంటే రాహుల్ స్టార్టింగ్ లో అలా సరదాగా 2-3 పేర్లు చెప్తాడు. ఆ పేర్లు చెప్పిన తర్వాత రియలైజ్ అవుతాడు క్వశ్చన్. ఫస్ట్ 2 పేర్లలో వదులుతాడు అనమాట. కాదు. ఈశాంత్ శర్మ ఆడాడారా రాహుల్? నాకు ఫస్ట్ మ్యాచెస్ ఆడినట్టు గుర్తుంది. తర్వాత ఆడాడారా అసలు? గుర్తుంది. తెలియదు. ఒక 2-3 మ్యాచెస్ ఆడుంటాడు. అదే అవును.
అవును కదా. సెలెక్టెడ్ స్క్వాడ్ లో ఉన్నాడు. సరే ఓకే రా. 2011 స్టిక్ అవ్వాలా? మీరు 2011 వరల్డ్ కప్ మొత్తం స్క్వాడ్ చెప్పారు అనుకోండి, 15 ప్లేయర్స్ ది, మీకు బోనస్ పాయింట్ రా, లైఫ్ టైం సెటిల్మెంట్ అనుకోండి క్విజ్ అదే కి. ఆ, ఇంకా దీని గురించి మనం మాట్లాడుకున్నారా, మీరు ఆ, ఇంకా నిబ్బాలు కాదని ఒప్పేసుకుంటాం రా. 15 ఆ. మందిని చెప్పురా. 15 ప్లేయర్ చెప్పండి. సెహ్వాగ్, గంభీర్, 15 ప్లేయర్స్. ఒక్క నిమిషం సెహ్వాగ్, అందరం గంభీర్, చెప్దాం, అందరం ఒకటేసారి కౌంట్ వేసుకుందాము. సరే రెడీ. ఒక పని చేద్దాం, ఉండు. 2011 వరల్డ్ కప్ ఒకళ్ళకి ఇద్దాం, 15 వరల్డ్ కప్ ఒకళ్ళకి ఇద్దాం, లేదు లేకపోతే లేదు unfair 11 అయిపోతుంది. మాట్లాడుకుందాం అంతే. 11 11 లెట్ బోత్ ఆఫ్ దెమ్ ట్రై. బిఫోర్ దట్ నేను ఒక క్వశ్చన్ అడగాలి. అరే మీరు ఇద్దరు ఒక్కసారి. కలిపి 15 ప్లేయర్స్ చెప్పండి రా, ఇది కామన్ క్వశ్చన్ అనుకోండి. మనీష్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ క్వశ్చన్. రిత్విక్ ఒక క్వశ్చన్ అడుగు. వరల్డ్ కప్ గురించి కాదు, జస్ట్ వివ్ రిజల్ట్స్ గురించే. వాట్ ఇస్ వివ్ రిజల్ట్స్ టెస్ట్ యావరేజ్ చెప్పండి రా ఇది. 99.8 బ్రాడ్మన్ సార్ డాన్ బ్రాడ్మన్. అది ఓకే వెయిట్. ఆడు చెప్తున్నా కదా. బ్రాడ్మన్ అనలే వివ్ రిచర్డ్స్ అన్న. వీవ్ రిచర్డ్స్. ఏమో భయ్యా. సరే బ్రాడ్మెన్ పేరు 100+ ఎత్తాడు కాబట్టి, బ్రాడ్మెన్ పేరు స్నేహిత్ ఎత్తాడు కాబట్టి జస్ట్ ఎక్షన్ క్వశ్చన్. 100 ఇప్పుడు 99.8 ఏదో అన్నాడు కదా. 100 ఎందుకు అవ్వలేదు అది? 100 ఎందుకు అవ్వలేదు అది? లాస్ట్ మ్యాచ్ White డక్. indicates. అది యావరేజ్ కాబట్టి 100 అవ్వలేదు. అరే వద్దురా, ఎందుకురా? లాస్ట్ మ్యాచ్ డక్. వెళ్ళిపోవచ్చా నేను వెళ్ళిపోతాను సార్. Explanations. అసలు లైఫ్ లో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇల్లేదు. అది యావరేజ్ కాబట్టి 100 అవ్వదు అని అన్నాడు చూడు. Highlight అసలు. అరే ఈ పర్సంటేజ్ రా అది నువ్వు అనుకుంటుంది. సరే చాలు. average చెప్పండి రా వివ్ రిచర్డ్స్ ది. తర్వాత 2011-15 స్క్వాడ్ వెళ్దాం. 100+ యావరేజ్ చెప్పండి రా వివ్ రిచర్డ్స్ ది. Average. ఇది వస్తే 100+. ఓకే. 67 రాంగ్. ఓకే. ఒక 104. రేంజ్ మా వాళ్ళకి 40 to 50 మధ్యలో ఉంటుందిరా. రాహుల్ 47. 50 మధ్యలో ఉంటుంది. 47. అది విరాట్ కోహ్లీ గారు. విరాట్ కోహ్లీ రా అంటే చెప్పురా. జస్ట్ ఏమో మరి. 45 45 అని చెప్పారా? 46, 48. 49 50, నేనే 51, Close రా. 52, 53, 54, అన్ని నెంబర్ 55. చెప్పండి రా, అటు ఎట్లా రాక. చెప్తారు? ఏమో మరి. 43 సరే ట్విట్టర్ లో డిస్కస్ చేసే మ్యాటర్ రా. 50 రా వాళ్ళు. మళ్ళీ 50 ఏంటి? యావరేజ్. 50 This రా. is average. 50 యావరేజ్. బా. ట్విట్టర్ లో జస్ట్ ఇప్పుడు ట్విట్టర్ డిస్కషన్స్ లో ఒక భాగము ఒక క్వశ్చన్ రా. వీవ్ రిచర్డ్స్ ఒక్క టీమ్ కి ఐపీఎల్ లో కోచ్ గా పనిచేశాడు. ఏ టీం? వివ్ రిచర్డ్స్. ఒకే ఒక్క టీం చేశాడు. డెక్కన్ చార్జర్స్. అంటే ఈ ఇయర్ చెప్తే ఇయర్ కాదు. కాదా? ఇయర్ కాదు, డెక్కన్ చార్జెస్ అని చెప్పి ఇప్పుడు అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. అలా Deccan Chargers ఆ? డెక్కన్ చార్జెస్ అంట. ప్లీజ్ ఒక్క ఇయర్, ఎన్ని ఇయర్స్ పని చేశాడు అవన్నీ సంబంధం లేదు. ఒక్క టీంకే చేశాడు వీవ్ రిచర్డ్స్. రాజస్థాన్ రాయల్స్. ఆ? రాజస్థాన్ రాయల్స్. అది షేన్ వాన్ సైడ్ నుంచి ఏడుస్తుంటాడు మళ్ళీ నేనెవర్రా అని చెప్పి. షేన్ వాన్ తెలుసు, షేన్ వాన్ కెప్టెన్ తెలుసు. ఫస్ట్ ఆహా, మెంటర్ కూడా కూడా ఆయన. ఓకేనా? ఆయన మెంటర్ కూడా వాడే. మెంటర్ కూడా ఆయనే. తెలుసు. సారీ షేన్ వాన్, మా వాళ్ళు కొంచెం ఇన్సల్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. షేన్ వాన్ కెప్టెన్ అని తెలుసు. అదే క్యాప్టెన్ కోచ్ గురించి మాట్లాడుతున్నాను. ఒకే ఒక్క కోచ్ టీం. అదే Coach. ఓకే. ఒక్కొక్క టీం కోచ్. ఒకే ఒక టీం. ఒకటి కేకేఆర్. తెలీదన్నా. కేకేఆర్ కాదు. అది లెజెండరీ ఇప్పటికి కూడా టీం ఉందిరా. అరే ఇప్పుడు మీకు క్లూ ఇస్తాను రా. ఇప్పటికి కూడా టీం ఉంది, ఆ. పేరు మార్చారు అంతే. కానీ టీం ఢిల్లీ పేరు డేర్డెవిల్స్. ఢిల్లీ క్యాపిటల్స్. నేను ఢిల్లీ అనుకున్నా. ఢిల్లీ ఢిల్లీ డేర్డెవిల్స్. డేర్డెవిల్స్. ఢిల్లీ డేర్డెవిల్స్. అమ్మా. ఓకే, ఫైనల్ సెగ్మెంట్. ఫైనల్ సెగ్మెంట్ 15 15 మెంబర్స్. 15 మెంబర్స్ స్క్వాడ్ చెప్పాలి. ఇద్దరు కలిసి చెప్పండి, ఇద్దరు కలిసి డిస్కస్ చెప్పండి. ఇప్పుడు నేను చేసుకోండి. కౌంట్ చేస్తాం. వీరేందర్ మీకు సెహ్వాగ్. 3 minutes టైం ఉందిరా, డిస్కస్ చేసి చెప్పండి. సరే And- సేవాగ్ నేను and count no గౌతమ్ చేస్తాను. గంభీర్. ఓకే రే సేవాగ్ నెక్స్ట్. Sehwag. గౌతమ్ గంభీర్. గంభీర్, గౌతమ్ గంభీర్ గౌతమ్ 2. గంభీర్. ఓకే, సచిన్ సచిన్ టెండూల్కర్. 3, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. సురేష్ రైనా. జహీర్ ఖాన్. 5, 6, యువరాజ్ సింగ్. ఎంఎస్ ధోని. 7, 8, ఇంకా 7. జస్ట్ 7. ఇందాకే చెప్పాను. ఇక ఆశీష్ నెహ్రా.
శ్రీశాంత్, 9, రవిచంద్రన్ 10, అశ్విన్. రవిచంద్రన్ 11, అశ్విన్. హరిభజన్ 11, సింగ్, 12, యూసఫ్ పఠాన్, జహీర్ ఖాన్. 13. జైర్ఖాన్ చెప్పేశారు. ఓకే. ఇంకా టూ ఓకే. కావాలరా. ఇంకా ఆ టూ టూ రా. ఎవరో టూ నాకు తెలుసు. ఆ ఆ టూ టూ ఎవరో ఎవరో నాకు నాకు తెలుసు. తెలుసు. నాకు తెలుసు. మీరు ఆశీష్ చెప్తే నేహర్. గ్రేట్. ఆశీష్ నేహర్ ఆశిష్ అయిపోయి చెప్పేశారు. చెప్పేశారా? మీరు ఓకే. చెప్పారు. చెప్తే అమిత్ వేరేరా. మిశ్రా. కాదు. రాంగ్. స్పిన్నర్స్ లేరు. ఇగో నేను ఒక హింట్ యూసఫ్ ఇస్తా. పఠాన్, వద్దు వద్దు నేను ఒక చెప్తారు హింట్ చెప్తారు రా. ఉందా? లే ఓకే మనీష్ ఓకే చెప్పని కూల్. చెప్పని పేస్ let them బౌలర్, decide. పేస్ బౌలర్. 2 players రా. ఎవరు రాలే ఇప్పుడు. 2 players మంచి 1 players minute రా. ఉందిరా ఇంకా. 2 players. 1 minute ఉంది. బ్యాట్స్మెన్, స్పిన్నర్ ఉన్నాడు పేస్ ఒకరన్నా. బౌలర్ కదా, చెప్తారు రా. పేస్ అన్ని బౌలర్. పేర్లు కూడా చెప్పమంటావు నన్ను? చెప్పవు. నేను కేటగిరీ చెప్పమన్నా, నేను పేరు చెప్పమన్నా. కేటగిరీ కాదు కదా, ఏది చెప్పం రా. మిస్టర్ శర్మ అన్న, ఆ? మిస్టర్ శర్మ, నా? మిస్టర్ శర్మ శర్మ, లేడు. శర్మనా? రోహిత్ శర్మ లేడు. ఇషాంత్ శర్మ. రోహిత్ శర్మ రోహిత్ శర్మ కాదు, కాదు, ఇషాంత్ శర్మ. వేరే శర్మ. ఏ శర్మ కూడా లేడు. ఏ శర్మ లేడు. అరే ఓకే. మీరు చెప్పకపోతే జుబాన్ కేసరిలో తుప్పుక్ అంటాను రా. కల్ట్ ప్లేయర్ రా. ఒక్క ప్లేయర్ అయితే ఇప్పటికే ఐపీఎల్ ఆడుతున్నాడు రా. హింట్ ఎందుకు ఇస్తున్నావు అన్న? బెస్ట్ అవును, బెస్ట్ ధోని హింట్ రా అది. చెప్పేసినాం కదా. ఇప్పటికే ఐపీఎల్ ఆడుతున్నాడు రా ఒక ప్లేయర్ అయితే. చిన్న హింట్ ఏంటంటే అప్పుడు వాడు 18 అమిత్ మిశ్రా. ఇంకెవరు ఉన్నారు? అమిత్ ఏహే. ఇప్పుడు కాదు. పీయూష్ చావ్లా, ఆ? పీయూష్ చావ్లా, ఆ, పీయూష్ అమిత్ చావ్లా. పీయూష్ చావ్లా. ఓకే. ఓకే ఓకే. ఇంకా లాస్ట్ ప్లేయర్ ఒకడు ఉన్నాడు. తోపడు వాడు అప్పట్లో 20 తోపడు. seconds ఉన్నా. 20 seconds ఉన్నారా? పేసర్ అన్న, చెప్పండి. యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ అయిపోయాడు. చెప్పేశారు రా. యువరాజ్ సింగ్. చెప్పేశారా? నాకు వినిపించారు. ఓకే. 10 seconds పేసరా? ఉన్నారా? చెప్పండి. ఆ? తోప్ బౌలర్ Time అని చెప్తున్నా. పేసరేనా? బౌలర్ అని కూడా చెప్తున్నా. తోప్ బౌలర్ రాడు ఆ రోజుల్లో. వెరీ అండర్ రేటెడ్ అబ్దుల్ బౌలర్. రజాక్ వికెట్ తీస్తాడు సెమీఫైనల్ లో. ఫ్యాబులస్ వికెట్ అది. లవ్లీ బోల్డ్. అరే జోగేంద్ర గైస్ ఓ శర్మ, పని చేద్దాము. అదే. మీరు మునాఫ్ పటేల్. ఆ! అది అది వెరీ గుడ్ రా స్నేహిత్. వెరీ గుడ్. Very టైం good, దాటేసినా Rasneet. చెప్పావురా. స్నేహిత్ క్లాప్స్. అది ఒక మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో డిఫెండ్ చేసింది మునాఫ్ పటేల్ తో లాస్ట్ ఓవర్. బా, అది బాగా వేరే కానీ వరల్డ్ అది కప్. వరల్డ్ కప్ కాదు. వరల్డ్ వరల్డ్ కప్ కప్ కాదురా. కాదు. చాలా పెద్ద కాదు, స్టార్ కాదు, తెలుసు తెలుసు. వీడికి. ఆ? ఇప్పుడే ఇలా చాకచక్యంగా మునాఫ్ పటేల్ అని చెప్పేసి స్నేహిత్ అలా అలా జస్ట్ ఇట్లా 15 కంప్లీట్ చేశాడు. అఫ్ కోర్స్ టైం బార్ దాటిన తర్వాత అయింది కానీ మునాఫ్ పటేల్ ఏదో బండ గుర్తులతోటి స్నేహిత్ చెప్పాడు. మధ్యలో ఇర్ఫాన్ పఠాన్, అమిత్ మిశ్రాల్ ఇవన్నీ రాహుల్ వర్మ దొరికిపోయాడు. రీసెర్చ్ చేసింది కాకుండా కొంచెం తెలిసిన నాలెడ్జ్ తోని. ఇదంతా రీసెర్చ్ నాలెడ్జ్, నాకు పెద్ద ఇర్ఫాన్ తెలుసుకున్న పఠాన్ నాలెడ్జ్ కాదు, కదా. ఆ? ఆ? యూసఫ్ పఠాన్ చెప్పింది. ఇర్ఫాన్ పఠాన్ అన్నావు, ఈశాంత్ శర్మ అన్నారు ఆ మధ్యలో. శర్మ? లేదు, యూసఫ్ రోహిత్ శర్మ కూడా అన్నావు. రోహిత్ శర్మ పీయూష్ కూడా చావ్లా అన్నాడు. అనిండ్లే కానీ. మిస్టర్ శర్మ పీయూష్ అన్నాం. చావ్లా అనిండు. పీయూష్ చావ్లా గురించి అది కూడా మనం క్లూ ఇస్తే అన్నాడు ఇంకా ఆడుతున్నాడు రా అని. అంటే ఇది సరే సరే కానీ పీయూష్. సో సో మనం జస్ట్ సో పాపం పిల్లలు చాలా కష్టపడ్డారు. రాహుల్ వర్మ అయితే చాలా అద్భుతమైన రీసెర్చ్ చేసి వచ్చాడు. ఓహో వి హ్యావ్ ఆకాష్ షేర్ చాలా క్లోజింగ్ ఫర్ ద టైంలో క్లోజింగ్, వచ్చాడు ఫర్ ద పాపం. క్లోజింగ్ యో స్టేట్మెంట్. ఆకాష్. యో ఆకాష్. యో ఆకాష్ పాపం క్లోజింగ్ టైంలో వచ్చాడు. సో Hello. సో క్లోజింగ్ టైంలో వచ్చాడు ఎగ్జాక్ట్ గా పాపం. బట్ Yeah. ఓకే లెట్స్ జస్ట్ క్లోజింగ్ చేయకుండా ఆకాష్ కెన్ యూ ఆస్క్ దెమ్ 2 questions? Let's Oh, not close. sure. Yeah. Sure. Yeah, please Any ask two them. questions? Any 2 questions. Any 2 Your wish. questions. Your choice. Of your choice. Yeah. Oh, okay. Okay, let me go with interesting. Okay, who were the bowlers for India in the first ever bowl out in 2007 World Cup? Wow, Yeah. good One of my question. favorite questions. My Beautiful favorite There is question. Robin Uthappa. Beautiful Okay. question. Robin Uthappa is there, Okay. and Harbhajan Singh. Very good. Mhm. Okay. Or ఓజా ఎవరైనా ఆడే అరే నువ్వు నీ ఓజా ఫ్యాంటసీ ఏందిరా? ఓజారే. ముగ్గురేసారా? ముగ్గురేసినట్టున్నారు కదా. Yeah. ముగ్గురే వేశారు. Three. ఇషాంత్ శర్మ. థర్డ్ వన్ ఈశాంత్ శర్మ. లేదు, స్పిన్నర్. సమ్ స్పిన్నరా? స్పిన్నర్ అంటే ఆర్పి సింగ్ కదా. స్పిన్ వేసారు. అదే ఆర్పి Yeah, సింగ్ was a స్పిన్నర్ spinner. కదా. బాబు ఆర్పి తెలుసు సింగ్ నాకు. తెలుసు. ఓకే, థర్డ్ వన్ నేను చెప్పరా. చెప్పరా. అరే రే ఐ విల్ గివ్ యూ స్టార్ట్ ఆల్సో రా.
ఫెంటాస్టిక్ అవునా బౌలర్ అసలు 4 వికెట్స్ తీసాడు ఒకసారి. 4 వికెట్స్ ఒకసారి ఆస్ట్రేలియా మీద ఎట్టా తీసాడు రా. ఫ్యాబులస్ యా బౌలర్ అసలు. ఫ్యాబులస్ బౌలర్ 2011 వరల్డ్ కప్ స్క్వాడ్ లో కూడా ఉండు. Hmm. Yes. చెప్పారు. మునాఫ్ పటేలా మరి లేదు అరే లేదు స్పిన్నర్ అన్నాం కదరా. స్పిన్నర్ స్పిన్నరా ఓకే అయితే మిశ్రా ఇంకెవరు ఉన్నారు అమిత్ మిశ్రా లేడు మిశ్రా స్క్వాడ్ లో. అరే అమిత్ మిశ్రా 2011 స్క్వాడ్ లేడుండ్రా. అరే ఫ్యాబులస్ బౌలర్ రా, ఫ్యాబులస్ బౌలర్ అసలు, రోహిత్ అద్భుతమైన శర్మ బౌలర్. స్నేహిత్ ఆల్ శర్మ టైమ్ 11 లో ఎవరు ఉన్నా లేకపోయినా మిశ్రా ఓజా అయితే పక్కా ఉంటారు అయ్యా. రోహిత్ శర్మ అంట, రోహిత్ రోహిత్ శర్మ పీయూష్ అంట. రోహిత్ పీయూష్ శర్మ చావ్లా బ్యాట్స్మెన్ హ్యాట్రిక్ రోహిత్ తీసాడు శర్మ ఒప్పుకుంటా. బ్యాట్స్మెన్ తెలుసు మిడిల్ బ్యాట్స్మెన్ ఆర్డర్ అద్భుతమైన బౌలర్ రా, అద్భుతమైన అవునరా, స్పిన్నర్, అగ్రెసివ్ ప్లేయర్, చాలా అగ్రెసివ్ చాలా ప్లేయర్. చాలా అగ్రెసివ్ aggressive బౌలర్ రా, bowler. చాలా అగ్రెసివ్ చాలా బౌలర్, aggressive bowler. చాలా అగ్రెసివ్ బౌలర్. పోయి గెలుపుతాడు బ్యాట్స్మెన్ ఓకే కావాలని చెప్పి. యాక్షన్ కూడా వీరేందర్ ఏం పెద్ద సెహ్వాగ్ గేమ్ ఉండదు. సెహ్వాగ్ అమ్మా చెప్పాడు రా. సేవాగ్ ఆడనే ఆడలే Final. ఆడు 2017 చూసాడు రా, Got it, ఆడు finally. చూసాడు ఇప్పుడు రా, ఇప్పుడు చూసాడు, టఫ్ చూసాడు. ఆడు యునో చూసాడు. ఎవరు టఫ్ క్వశ్చన్ ఏంటి తెలుసా? నువ్వే. ఇది జేఈ వర్జన్, నేనా జేఈ లేదు మెయిన్స్ లేదు వర్జన్ ఏంటి తెలుసా ఈ క్వశ్చన్ కి? హూ వర్ ద 3 ఏంటి బౌలర్స్ ఫర్ పాకిస్తాన్? అదే నాకు తెలుసు, ఎగ్జాక్ట్లీ. నాకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు చెప్పండి జేఈ 3 bowlers అడ్వాన్స్, పాకిస్తాన్. ఇది జేఈ చెప్పేదా దిస్ ఇస్ అడ్వాన్స్ సినిమా, మ్యాథ్స్. దిస్ ఇస్ మెయిన్ సినిమా. క్వాలిఫై కాదు నేను అడ్వాన్స్ ముగ్గురు ఒక అడుగుతున్నా బౌలర్స్, పేసర్ అయితే ఉన్నాడు పేసర్ ఉన్నట్టు ముగ్గురు తెలుసు బౌలర్స్ రా. చెప్పు. 3 bowlers. చెప్పండి రా. ట్రై చేస్తాం షేజాద్ ఆడు చూసాడు రా, ఆడు చూసాడు రా, ఆడు గూగుల్ సెర్చ్ చేసాడు, గూగుల్ నేను సెర్చ్ ఎవరు చేస్తున్నాడు. చూడలే రాదు రాదు నువ్వే. అయినా షహజాద్ ఏం లేదు లేదు, లేదు షహజాద్ లేదు ఎవరు లేరులే. లేదు. No. షేజాద్ బాబరే ఆడు చూసాడు రా, ఆడు చూసాడు, చూస్తున్నాడు. ఆడు చూస్తున్నాడు. అరే అరే రాహుల్ ఎవరు క్లియర్ గా కనిపిస్తుంది రిఫ్లెక్షన్ దాన్ని. ఎలాగ రిఫ్లెక్షన్ అనిపిస్తుంది కనబడుతుంది. specs లో. తప్పన్నా ఆడు ఇది వచ్చినాడంటే నువ్వు చూసాడు రా. స్పెక్స్ తీరా, స్పెక్స్ తీరా. క్లియర్ అరే గా స్పెక్స్ తీస్తే కనిపిస్తుంది. కాదురా, స్పెక్స్ తీస్తే తెలిసిపోతురా వాడికి. ఆ, అరే అది పూసారా ఫస్ట్. చెప్పు. మర్గుల్ ఆ? షాహిద్ అఫ్రిది అదే తెలుస్తుందా? చూసాడు, చూస్తుంది. చూసాడు. చూస్తున్నాడు. ఒరే చీటింగ్ చేయకరా ప్లీజ్. అరే మూడోడు తెలీదు ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిది, ఇంకొకడు ఇంకొకడు రా. ఏదో ఉందని నా పేరు అర్థం కాదు అర్థం కాలేదా? అంటే చాలా చూసావు అన్నమాట కష్టం లేరా. థర్డోడు చూసా చాలా అర్థం కష్టం. కాలేదు తేడా చాలా పేరు కష్టం అర్థం రా. కాలేదు అసలు యాసిర్ అరాఫత్. ఆడు మొహమ్మద్ చూడు, ఆసిఫ్. ఆడు ఆడు చూసాడు చూస్తున్నాడు. అని చెప్తాడా? యాక్చువల్లీ ఆడు హీ వాజ్ అ వెరీ గుడ్ బౌలర్ ఫర్ పాక్ బ్యాక్ దెన్, యాసిర్ అరాఫత్. ఆకాష్ ఆకాష్, వన్ మోర్ క్వశ్చన్. వన్ మోర్ క్వశ్చన్ ఆకాష్. క్వశ్చన్. Okay. So Sunrise Hyderabad produced a few players who got the Emerging Player Award. Who was one of there are two players? No, there was only one player who was already an emerging player and joined Hyderabad, Sunrise Hyderabad for a couple of years. Who was that? Basul Tampi Basul Tampi Basil he came Thampi. from Gujarat Gujarat Yeah, there are Lions. two players. Yeah, right. Yeah, one is Basil One is Thampi, that. 2017. Yeah. He came from Gujarat. ఎస్. ఇంకొకడా Yeah. who's the other one Yeah, think about it. Abhishek Sharma No, is it Abhishek Abhishek Sharma Sharma. no no. Oh wait, I think I know the answer. ఆన్సర్. Oh, this is next to impossible question. ఇది. నెక్స్ట్ ఇంపాసిబుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపాసిబుల్. ఎమర్జింగ్ ప్లేయర్ అడిగితే చెప్తారు ఎవరైనా ఎమర్జింగ్ ప్లేయర్ నుంచి అడగరా అంటే Seriously, అంటే next చాలా to డిఫరెన్స్ impossible ఉందా రా. ఒక అంటే గంట ఎమర్జింగ్ ప్లేయర్స్ సేపు టైం వచ్చినప్పుడు ఇంకా సరే జాయినింగ్ ఇయర్ డిఫరెన్స్ ఎక్కువ ఉందా ఒక సీజన్ ఎమర్జింగ్ ప్లేయర్ ఉండే నెక్స్ట్ సీజన్ మళ్ళీ సరే వచ్చేసింది అన్న లేదు Question లేదు అట్లా లేదు. No. Yeah. No. At the There's a difference and lot of all, gap. yeah, there is a lot అంటే of ఇప్పుడు gap. బస్ Lot of Like, gap. తంపి 1 year డిఫరెన్స్ లో వచ్చాడు Yeah, no. probably Yeah, a one decade Thampi gap good, ఉంది. but there's another guy. సందీప్ షా బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్ Very Mm. good Oh, is it questions Sandeep అసలు Sharma? ఆకాష్. వేరే. Okay, Very should I good give the question. hint? Yeah, give it. ఓకే He's a batter. బ్యాట్స్మెన్ దీపక్ అరే కూడా రా, ఇంకో హింట్ రా, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. Yeah, wicket Good keeper question. batter. మనోజా No, బ్రిక్ No.
Shrivats నైస్ Goswami. క్వశ్చన్ రా ఆకాష్ ఆస్క్ Yes. రియలీ నైస్ క్వశ్చన్ మ్యాన్. Nice one. Shrivats Goswami, right? Srivats Right. Goswami, yes. Emerging player in 2008. Knowledge. 8. Very first Yeah. season. Very Very first first season. season. He's played an Shrivats IPL final for SRH. Ah. Unfortunate thing. very We lost because of him. Oh my Didn't God. bat Duck out good. అవుతాడు. Duck out. కాదు Right, right, సరదాగా right. చెప్పండి, శ్రీవత్ గోస్వామి ఏ ప్లేస్ నుంచి వచ్చాడు? సరదాగా తెలుసు. బెంగాల్ Hyderabad. బెంగాల్ బెంగాల్ Bengal, బెంగాల్, West వెరీ Bengal. గుడ్. Hyderabad కదా. Him, వాళ్ళు Saha, Ricky Boy కదా. Ricky Boy. Him and him Saha and also Saha Bengal. were Ricky the Boy, Ricky same, Boy. from the same place, Confuse right? అయ్యా. రిక్కీ Yeah. బూయి, రష్టీ తరాన్ వీళ్ళందరూ Andhra. స్కామ్స్టర్స్ అంటారు. వీళ్ళందరూ ఏంటంటే Oh, చాలా Ricky Boy హోప్స్ scam. చూసి వచ్చేసి ఐపీఎల్ ఆర్డర్ పెట్టరు. Ricky Boy Rashti year కూడా Tharan. scam. Year రష్టీ కూడా Ricky Boy scam, తరాన్ year Ricky కూడా Boy. scam. రష్టీ తరాన్ అంత పెద్ద స్కామ్ ఇప్పటివరకు నేను ఐపీఎల్ లో చూడలేదు అయ్యా. రష్టీ తరాన్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్ ఇన్ ఐపీఎల్. Harry Brook. అబ్దుల్ Harry సమద్. Brook. You know, Harry I Brook kena mean, better. I'll give Harry Harry Brook Brook still better. give ఒక one century అని ఉంది. match-winning performance. Right. Yeah. రష్టీ తరాన్ Yeah. I have one జీరో. question. Anna, Ah, Anna, ఓకే నాకు ఓకే. క్వశ్చన్ ఉంది. Hmm. At what age did Anderson complete his 500 test wickets? Recent 500. 43. 50. No, not 50. 50. 40. 37. ఇంకా చెప్పరా 41, 42, 43, 44, 45, 46, 47 ఇంకా అంతా చదివే ప్రవరా 30 ప్రవరా నుంచి అది. 50 మధ్యలో ఉంటుంది. ఆ? 30 Range, నుంచి 50 range, మధ్యలో range, ఉంటుంది. సార్ ఒక్క సెకండ్ జస్ట్ ఏమన్నారా? range, ఏమన్నావు? range. 30 నుంచి 50 ఇస్ ఇట్ మధ్యలో యువర్ ఉంటుంది. రేంజ్ ఆర్ నాట్ అని అడిగాను నేను. ఏ రేంజ్ అని చెప్పలేను నేను. Okay. ఇస్ ద క్వశ్చన్ యువర్ 42. రేంజ్ ఆర్ నాట్? 42. నో కరెక్టేనా? నేను ఒక క్వశ్చన్ అడగనా? నేను అడుగు. ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు. So in exchange for Shikhar Dhawan, was it? In exchange for Shikhar Dhawan, SRH brought in 3 players. 3 players. Vijay Who were Shankar, those 3 Nadeem. players? Vijay Shankar, one of them. Vijay Shankar, Okay. Abhishek Shankar, Sharma, Abhishek Sharma. some Shahbaz Nadeem, Nadeem. no? Shahbaz Yeah, Nadeem. good one. Yeah, 3. అది యాక్చువల్ గా చాలా ఇదిరా, చాలా సింపుల్. Easy. ఎందుకంటే Okay. Easy ఒక్కొక్కడు question. మనకి వెన్నుపోట్లు పొడిచిన వాళ్ళే. ఒక్కొక్కడు వెన్నుపోట్లు Can you పొడిచిన name- వాళ్ళే. అదే కదా, Anna, అండర్ Can you name the పర్లేదు. top 4 highest wicket takers of all time? Chahal, Dwayne Huh? Bravo, చాహల్ ఆల్ టైమ్ కాదురా. ఆల్ ఫార్మాట్స్ అంటుండు. All ఆల్ టైమ్ formats. ఆల్ All ఫార్మాట్స్ Question అంటే all formats. India ka, No, World. ఆల్ ఓవర్ ద వరల్డ్. all over the world. all over the Four first top 4 sorry in test. In interest. test, okay. First మనోడ్ है, మన mentor. Okay. వాడి పేరేంది? మురళీధరన్, Mutte మురళీధరన్. Okay. Okay. Second, okay. Jimmy Anderson. Ashwin. లేదు, Nathan Lyon. Jimmy Anderson. Nitin Lyon. కాదులేరా. Nathan Lyon లేడు. కాదా? Two, అనిల్ కుంబ్లే లేడా? ఉన్నాడా? ఇంకా 2 చెప్పండి. కంట్రీ రవిచంద్రన్ అశ్విన్. చాలా అనుకుంటాడు. 6th ప్లేస్ ఆడు. మనీష్ ఏమో. నీ మొత్తం ఆస్పెక్ట్ రేషియో అదోలా అయిపోయింది. ప్లీజ్ కొంచెం సెట్ చేసుకో. ఎవరున్నారు? thank you. రంగన్ హైరత్ ఉన్నాడా? లేడు. రంగన హెరాత. రంగన హెరాత్ అసలు శ్రీలంక టాప్ లోనే ఉన్నాడో చూసుకోవాలి ఒకసారి. ఇగో స్పిన్నర్స్ ఉంటారు మా. If you can't get the Just spinner spinner, center. then can't get that spinner. Shane Warne. I don't know. Finally. Yeah. Finally. One more. వీడు స్పిన్నర్ అన్న తర్వాత వాడికి షేన్ వాన్ గుర్తుకొచ్చాడు. దట్స్ ద ఫన్నీయెస్ట్ థింగ్. Yeah. మళ్ళీ వీడు షేన్ వాన్ అండం మళ్ళీ. ఆర్ఆర్ షేన్ వాన్ అన్ని పెద్ద పెద్ద మ్యాటర్లు. షేన్ వాన్ ఐఎమ్ సారీ అగైన్. ఇంకెవరున్నారు? Yeah. ఇంకెవరున్నారు? పేసర్స్ ఉన్నారా? స్పిన్నర్స్? No, only Jimmy Okay, Anderson is the spin. only fast bowler who has taken 700 wickets అవును. in that list. అవునవును, కరెక్ట్. నీకు అన్ని భలే తెలుస్తాయి. కరెక్ట్ అంటున్నావు అన్ని. తెలుసు కానీ పేరు తెలియదు. ఓన్లీ పేసర్ అని తెలుసు, జిమ్మీ ఆండర్సన్. అదే ఇండియన్ స్పిన్నర్ ఉన్నాడా? రిత్విక్ Huh? అశ్విన్ ఉన్నాడు ఇండియన్ కదా? స్పిన్నర్ అశ్విన్. ఉన్నాడా? అశ్విన్ లేడు. Ashwin, not Ashwin. Not a అశ్విన్ ఉండడు. అనిల్ కుంబ్లే. అదే. యా. సెట్. వెరీ గుడ్. ఓకే. Nice. జస్ట్ ఎంతమంది అయ్యారు జస్ట్ ఇప్పుడు?
జస్ట్ ఒక ట్రివియా రా, లాస్ట్ అండ్ ఫైనల్ ట్రివియా, లెట్స్ క్లోజ్ ఇట్. పాపం పిల్లలు ఇంకా కలిసిపోయారు. ఒకటే ఒక విషయం రా, అబ్బా ట్రెండ్ ఓకే సెట్టింగ్ విషయంగా మాట్లాడతాం. లెట్స్ టాక్ అబౌట్ ట్రెండ్స్. సో ఒక పలానా వరల్డ్ కప్ నుంచి పవర్ ప్లే రూల్ ఇవన్నీ తెచ్చారు. పవర్ ప్లే రూల్ తెచ్చిన తర్వాత, పవర్ ప్లే తెచ్చిన తర్వాత నుంచి బ్యాటింగ్ ని రెవల్యూషనైజ్ అయింది. ఆ రెవల్యూషన్ క్రియేట్ చేసిన ఒక్క బ్యాట్స్మెన్ పేరు చెప్పండి, హూ వాజ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎ బ్యాట్స్మెన్ ఆల్సో. అసలు బ్యాట్స్మెన్ కింద కూడా కన్సిడర్ చేయలేదు ఆ టీము, వాడిని మైక్ జస్ట్ బలిక బక్రా రిఫ్రెష్ ద చేయడానికి. క్వశ్చన్. నేను రిఫ్రెష్ చేస్తా. Who were the two batsmen who started to hit over the top in the power play is my question. ఎస్, పర్ఫెక్ట్. క్రిస్ గేల్. బోనస్ ఆన్సర్. ఒకవేళ ఇంకా నువ్వు ఏ వరల్డ్ కప్ నుంచి అని కూడా చెప్తావు అంటే లవ్ యూ రా. And no గేలా? googling. ఆడు గూగుల్ చేస్తున్నాడు, ఆడు చేస్తాడు చూడు, ఎవరు? ఆడు ఎవరు? మన మాటల్లో పెట్టి గూగుల్ చేస్తున్నాడు. ఇట్లా చేయబెట్టరా, ఇట్లా చేయబెట్టు. రెండు చేతులు ఇక్కడ ఉన్నా. బాగున్నారు, గేల్. క్యూట్ గా ఉన్నావు. క్రిస్ గేల్ కాదు. మెక్కలమా? కాదు. కంట్రీ కంట్రీ వీరేంద్ర మీరు సెహ్వాగ్. చెప్పాలి. కాదు, వీరేంద్ర సెహ్వాగ్ అయితే అస్సలు కాదురా. కాదా? కంట్రీ సెహ్వాగ్ కంట్రీ అస్సలు కంట్రీ కూడా వద్దు, వాళ్ళు చెప్తారు. ఆస్ట్రేలియా. ఆ? ఆస్ట్రేలియన్. జేపీ ఆస్ట్రేలియన్ డొమిని. రాంగ్. ఏయ్, జేపీ పవర్ ప్లే లో జేపీ ఏపీ డబ్ల్యూ మొన్నరా మ్యాటర్ అది. Come on. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా క్వశ్చన్ రాలేదు, సౌత్ ఆఫ్రికా చేసేసి మేము మాట్లాడడం వి స్పోక్ అబౌట్ దిస్ ఇష్యూ as well. ఎస్, మేము ఒక్క ప్రీ మ్యాచ్ షోలో ఎవరో ఒకరు ఫ్యాన్ ప్లీజ్ కోట్ ఇట్ ఆల్సో, వీ స్పోక్ అబౌట్ దిస్ అండ్ ఐ స్పోక్ అబౌట్ వెరీ హై అబౌట్ ఇట్ బికాస్ ఐ లవ్ And దట్ గై, Abhinav Anna spoke very high about that player. because Very he is one of my favorite players, man. He is one Yeah. of my favorite players. I spoke very high It about will it. give you. That And is ఒక only నిమిషం, it will give you. ప్లీజ్ కమెంట్ ఏ వీడియోలో, మాకే గుర్తురాట్లేదు. ఒకవేళ Ah. మీరు సిన్సియర్ ఫాలోవర్ అయితే ప్లీజ్ డూ కమెంట్. వాళ్ళకు ఒక స్పెషల్ కన్సలేషన్ ప్రైజ్ ఫ్రమ్ రాహుల్ వర్మ. Yeah. 500 rupees from Rahul Verma. 100 And రూపీస్ we కాదు, are going to come. 100 రూపీస్ కాదు. రాహుల్ వర్మ బీయింగ్ అ ఫ్యాన్ కల్కి టికెట్ మీకు ఇస్తాడు, మీరు చెప్తే. ఎస్, రాహుల్ వర్మ ఫ్యాన్, ట్విట్టర్ ఫ్యాన్, కల్కి మీకు ఒక టికెట్ ఇప్పిస్తాడు. ఇప్పకపోతే రాహుల్ వర్మని మీరు స్పామ్ చేయండి ప్లీజ్. ఈ గ్యాప్ లోపల రాహుల్ వర్మ గూగుల్ కూడా చేశాడు. గూగుల్ చేసిన ఆన్సర్ అదే చేయలే. చెప్పురా రాహుల్, చెప్పురా. చెప్పు. అది ఒక డౌట్, ఏ బ్యాట్స్మెన్ రెవల్యూషనైజ్ చేశారంటే అది పర్సెప్షన్ అంతే కదా. పర్సెప్షన్. Ricky Ponting. రికీ పాయింటింగ్. పర్సెప్షన్ అరే మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే 50 ఓవర్ వరల్డ్ కప్ 20 ఓవర్ వరల్డ్ కప్ పవర్ ప్లే 50 ఓవర్ డైరెక్ట్. Power ప్లే అన్నిట్లో పవర్ ఉంటాయి ప్లే కదా. అరే పవర్ 50 ప్లే స్టార్ట్ చేసింది 50 ఓవర్ల 2020 ఈ మధ్య స్టార్ట్ అయింది. సునీల్ గవాస్కర్. నేను 50 over 90s అని World కూడా Cup లో చెప్పాను. name the two batsmen who సనీ started to. గవాస్కర్. No. ఎవరు? ఒక No. సెకండ్ గవాస్కర్. గవాస్కర్ నాన్న. ఏ ఛీ గవాస్కర్. చీ గవాస్కర్ ఏంట్రా, అంటే ఆయన అంత ఇజ్జత్ లేదు అనుకుంటున్నారు ఆయనకి. అభినవ్ అన్న ఫ్యాన్ అంటే ఇండియన్ అయి ఉంటాడు. సో థింక్ అబౌట్ So think about that. రికీ పాయింటింగ్. నేను నాకు చాలా ఇష్టం రా. ఏంటన్నా? సచిన్ Ponting. టెండూల్కర్ కాదు. రిక్కీ పాంటింగ్ అన్నప్పుడు బూతులు తిట్టాల్సిందే. 3 సార్లు చెప్పాడు ఇప్పటికి రిక్కీ పాంటింగ్. అరే వి డిస్కస్ దానిలో 100% స్నేహిత్ కూడా ఉండే ఆ డిస్కషన్ లో. రాహుల్ ఉండే. గుర్తులేదు కానీ స్నేహిత్ ఉండే ఆ డిస్కషన్. ఉండే. ఇవప్పా గివ్ అప్. మాట పెడిపోయినది. సరే అట్లీస్ట్ గివ్ అప్ కాదు కానీ కంట్రీ అయినా చెప్పండి ఒక్కసారి ప్లీజ్. ఇండియా. రా. ఇండియా. నో నో వెస్ట్ ఆస్ట్రేలియా. నో. ఇంగ్లాండ్. న్యూజిలాండ్. చెప్పరా అన్ని పేర్లు చెప్పాయి. ఇంగ్లాండ్, జింబాబ్వే, ఉగాండా అన్ని చెప్పండి రా. పాకిస్తాన్ లో అన్ని చెప్పండి. ఊర్లో కాదు. బంగ్లాదేశ్ కాదు. శ్రీలంక. శ్రీలంక రా. సంగకర కాదురా. సనత్ జయసూర్య. సనత్ జయసూర్య. వెరీ గుడ్. ఇంకో పేరు. ఇంకో పేరు జయవర్ధనే కాదు. ఏందన్నా? జయవర్ధనే. మహిళా జయవర్ధనే. అరే చాలుందిరా నీళ్ళు. దిల్షన్, తిలకరత్నే దిల్షన్. చెప్పాను. ఇంకొక హింట్ ఇస్తున్నా. 1996 వరల్డ్ కప్.
That is the 96 only hint I World can Cup. give you. ఇంకా 96 World Cup రా. That is when it all started. That is the last ఏ hint I టీం రణతుంగ will ఏ give. టీం రణతుంగ Exactly. ఎగ్జాక్ట్లీ Rana. రణతుంగ రాజేంద్ర క్యాచ్. రణతుంగ. అవునా అవునా రణతుంగ అంటనే. ఏ Ah. ఏ టీం శ్రీలంకనే శ్రీలంక. అరే శ్రీలంక తోటి వేరేవాడు ఇంకెవడు అని ఆడతాడారా? ఇద్దరు ప్లేయర్లు అని అన్నాం కదా సేమ్ టీం అని. ఓపెనర్స్ వాళ్ళు. సేమ్ టీం అని చెప్తావా కొడదాం కొట్టురా కొట్టు. గూగుల్ చేయి కరుణారత్నే. చేయి చేయి చేయరా. గూగుల్ చేయి. చేస్తున్నా చేయరా చేయి ప్లీజ్ చేయి. ఒక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉండే వాడి పేరు ఏంది? షమీన్ నవాజ్. జయసూర్య కూడా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఏరా. సో లెట్స్ నాట్. ఫాస్ట్ బౌలర్. ఫాస్ట్ బౌలర్. ఓకే సరే. షమీన్ నవాజ్. చమిన్ డవాస్. అర్జున His back's రణతుంగ figures. సంఘ గురుసింహ రోషన్ మహానమ ఆయన అరవింద మహా కాదురా. నీ అమ్మ వీడి ఏం చెప్పింది ఆగిపోయింది. మహానమ మహానమ. రోషన్ మహానమ అరవింద డి సిల్వా సనత్ జయసూర్య కుమార్ కుమార ధర్మస్ ఉండే కుమార్ గుర్తున్నా? ధర్మస్ అభినవ నాకు గుర్తున్నాడా? రవీంద్ర పుష్పకుమార. హర్షన్ తిలకరత్నే రమేష్ కలువిక్రమ వరణ పేర్లు చదివేరా పని అయిపోద్ది. అన్ని చదివేస్తున్నావు కదా. ప్లేయింగ్ కుమార్ ధర్మసేన ఉన్నాడన్న నాకు తెలియదు క్రికెట్ ప్లేయర్ అని కుమార్ రమేష్ కాలు ఇది ఏంది వికెట్ కీపర్ ఉండే కదా కుమార్ ధర్మసేన శ్రీలంకది. కుమార్ ధర్మసేన ఆఫ్ స్పిన్నర్. ఇక్కడ బ్యాట్స్మెన్ వేస్తుంది అది ఆల్రౌండర్స్ కరెక్ట్ ఆల్రౌండర్ హి వాజ్ అ స్పిన్నర్. కుమార్ ధర్మసేన ఆఫ్ స్పిన్నర్. ఇంకా జయసూర్య కదా ఆన్సర్ ఏంటి స్టార్ట్ చేసింది. జయసూర్య ఆన్సర్ ఏంటి జయసూర్య సెవెంత్ డౌన్ బ్యాట్స్మెన్. బలికా బక్ర చేయాలని చెప్పి రణతుంగ పైకి లేపితే రణతుంగ వీళ్ళందరినీ షాక్ ఇచ్చాడు. బౌలర్ తల మీద నుంచి కొట్టొచ్చని కూడా చెప్పలేదు, అర్థం కాలేదు ఎవరికి. అండ్ యూస్ టు గ్యాప్ అండ్ హిట్. బౌలర్ తల మీద నుంచి వెళ్ళినా కూడా యూస్ టు గ్యాప్ ద బాల్ నేను వెరీ అంటున్నా వెల్. కదా అర్జున రణతుంగ వాజ్ అ క్రేజీ ప్లేయర్. ఇంత బొచ్చేసుకుని ఉంటాడు కానీ ప్రతి బాల్ సింగిల్ ఉరుకుతాడు. ఫెంటాస్టిక్ రన్నర్ బిట్వీన్ ద వికెట్. రణతుంగ, సిల్వా, డే సిల్వా, మన పాకిస్తాన్ అయిన ఇంజిమామ్, వీళ్ళందరూ ఫెంటాస్టిక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఇంకో పేరు చెప్పే వీళ్ళకి. ఇంకో పేరు చెప్పారు. రిత్విక్. రిత్విక్ ఇంకో పేరు చెప్పేసి. జయసూర్యతో ఇంకో పేరు వాయిస్ బ్రేక్. వికెట్ కీపర్ రమేష్ కాలువేతరణ ఉండే కదా 96 వరల్డ్ కప్ లో ఉండే. నాకు ఐ లైక్ టైమ్ అలా. ఓకే ఓకే. సో గైస్ ఇట్ వాస్ ఫన్. ఇట్ హ్యాపెండ్. మనీష్ కొంచెం మధ్యలో స్కిప్ అయ్యాడు. స్నేహిత్ ఇక్కడ ఒక సెకండ్. సో ఒక ఫైనల్ క్లోజింగ్ స్టేట్మెంట్. I'm here. ఓకే. సో గైస్ సో చాలా ఫన్ జరిగింది. ఆకాష్ రావడం తోటి ఇంకొంచెం ఫన్ పెరిగింది. మధ్యలో చాలా చాకచక్యంగా మేము ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతామని చెప్పి రాహుల్ వర్మ రీసెర్చ్ చేస్తే ఆకాష్ అవుట్ ఆఫ్ ద సిలబస్ వచ్చి స్మాష్ చేసేసాడు వాళ్ళందరినీ. సో పార్షల్ ఆన్సర్ ఇచ్చా. అదే ఇచ్చావు బాగా ఇచ్చావు. మేము 30 హిట్లు ఇచ్చిన తర్వాత పార్షల్ ఇచ్చాడు. అండ్ రాబిన్ తప్ప ఇంకా హరిభజన్ సింగ్ చెప్పా. వీరేంద్ర సేవాగ్ ఎంత తెప్పావు? ఎన్ని క్లూలు ఇస్తూ వీరేంద్ర సేవాగ్ aggressive player, then you got it. అగ్రెసివ్ అని పేరు యాక్చువల్లీ గూగుల్ అది గూగుల్ చేసాడు. You didn't know. I know he googled it. He's not a boy. అక్కడనే మీరు చూసారు కదా పాకిస్తాన్ ప్లేయర్స్ చెప్పాం కదా. అదే అక్కడ గూగుల్ చేసింది ఇంకా స్క్రీన్ పైన. అదే సో నీ స్పెక్స్ నుంచి కనిపిస్తుందిరా అంతా నాకు. అదే స్పెక్స్ లో కనబడుతుంది. కళ్ళ నుంచి కామం ఇట్లా కారుతుంది రాహుల్ వర్మకి. సో గైస్ ఇట్ వాస్ ఫన్. సరదాగా పిల్లల్ని ర్యాగింగ్ చేసాము. వాళ్ళకి సంస్కారం రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. 1 లైక్ కి 1 కోరిక. పాపం వాళ్ళకి సంస్కరణ జరగాలని చెప్పి ఇలా రీసెర్చ్ చేసి క్విజ్ లోకి రావడం కన్నా నిజంగా నాలెడ్జ్ చేసుకొని నాలెడ్జ్ బ్రెయిన్ లోకి తెచ్చుకొని క్విజ్ అటెండ్ చేస్తే
ఆనందంగా ఉంటాం మేము కూడా. మా ఫైవ్ మా హండ్రెడ్ లైక్స్ పార్ట్ 2 వస్తుంది. 500 లైక్స్ పార్ట్ 2 వస్తుంది. లైకులు ఎన్ని పడ్డా కూడా పర్లేదురా, మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇలాంటి మాస్ ర్యాగింగ్. వస్తుంది. we are going to అట్లా continue it again. అంటావా? we are going to continue it. సో పిల్లలకు సంస్కారం రావాలి. క్రికెట్ మా ముందు ఉంది, మా ముందు ఆడారు, మేము పుట్టక ముందు ఆడారు అన్న వెంటనే దాని గురించి లైట్ తీసుకోకూడదు. హిస్టరీ ఆఫ్ క్రికెట్ అనేది కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ ఉండాలి. ఇండియన్ క్రికెట్ గురించి కూడా అర్థం చేసుకోవాలి. మీ Sure. పేరెంట్స్, మీ ముందు జనరేషన్ వీళ్ళందరి దానిది కూడా ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు, అప్పుడు జరిగిన స్టాట్స్ ఏంటి, మీరు ఏ టీం సపోర్ట్ చేస్తున్నారు, అవన్నీ కూడా తెలుసుకోవాలి. దానికి అడిషనల్ గా ఈ Sure. ఇద్దరు పిల్లలు ప్రభాస్ ఫ్యాన్స్. ఛత్రపతి సినిమా రెఫరెన్స్లు కూడా వాళ్ళకి తెలియదు, అంత అమాయకులు నాకు వాళ్ళిద్దరు. తెలుసు మా దొంగలు, నాటకాలు దొబ్బడానికి తప్ప దేనికి పనికిరారు ఇద్దరు, ట్విట్టర్ లో తప్ప. సో సో ఇలాంటి క్యూట్ బాయ్స్ వీళ్ళందరూ వీళ్ళ ఉండకండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. లవ్ ద స్పోర్ట్ ఫర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, విచ్ ఇస్ జస్ట్ it being your emotion. Sport is always an emotion first, more than the competitive spirit. It is first an emotion to go through. So indulge in that emotion and crave for that emotion. ఎంత క్రేవ్ చేస్తే నీకు అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని ఇద్దరు పిల్లలకు చెప్తున్నాను. వాళ్ళ బుర్ర నుంచి అది పైకి బౌన్సర్ వెళ్ళిపోయింది. రాహుల్ వర్మకి అయితే క్లియర్ గా ఏం బాగుతున్నాడు రా వీడు అని అంటున్నాడు. అదే సో ఇట్ వాస్ అ ఫన్ correct. సెగ్మెంట్ గైస్. థ్యాంక్ యూ మనీష్, థ్యాంక్ యూ రిత్విక్. గెస్ట్ అపీరెన్స్ కి వచ్చి అట్లా ఆకాష్ ఇట్లా ఒక 2 బ్యూటిఫుల్ క్వశ్చన్స్ వదిలేసి ఇంకా ఈ డబుల్ ది ఎంటర్టైన్మెంట్. సో థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ స్నేహిత్. చాలా స్పోర్టివ్ గా ఉన్నారని మీరు అన్నామన్నారని చెప్పి చెప్తున్నాను, మీరు చాలా స్పోర్టివ్ గా ఉన్నారని చెప్పి. అసలు రాహుల్ వర్మ ఏ మాత్రం రిసర్చ్ చేయలేదు, ఫుల్ నాలెడ్జ్ తోటి వచ్చాడని చెప్పి చెప్పమన్నాడు మీకు. కానీ 100% రిసర్చ్ చేసి గూగుల్ డ్రైవ్ అన్ని ముందు పెట్టుకొని ఏదో ఏదో మేనేజ్ చేసుకొని లేదు ఆన్సర్స్ లేదు చెప్పాడు. స్నేహిత్ చాలా స్పోర్టివ్ గా ఉండే, పాపము కొట్టించుకున్నాడు మా చేతిలో, తిట్టించుకున్నాడు. ర్యాగింగ్ కి ఈ రోజు గురైంది ఎవరన్నా అంటే స్నేహిత్, హ్యాండ్స్ డౌన్. రాహుల్ కన్నా స్నేహిత్. రాహుల్ కన్నా స్నేహిత్. ర్యాగింగ్ కి గురైన స్నేహిత్ కి మీరందరూ ఒక షౌట్ అవుట్ ఇవ్వండి. స్నేహిత్ భువనగిరి చాలా అద్భుతంగా ర్యాగింగ్ గురయ్యారు. వి ఫీల్ ఫర్ యూ బ్రో, హూ కెన్ రిలేట్ ఫర్ హిమ్ ప్లీజ్ ఆయన డిఎం చేయండి, వి ఫీల్ ఫర్ యూ అని చెప్పి. రాహుల్ వర్మకి తొండాట ఆడకూడదురా పిల్లాడా అని చెప్పి డిఎం చేయండి. ఒక్క డిఎం వచ్చినా నెక్స్ట్ వస్తా, పార్ట్ 2 వస్తా. ఒక్క డిఎం వచ్చినా కూడా అని అంటున్నాడు. ఇలాంటి వార్నింగ్స్ ఇస్తే చిన్నపిల్లలకు సూట్ అవ్వదని కూడా డిఎం చేయండి. సో థ్యాంక్స్ అలాట్. మీరు ఇప్పటి వరకు చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఒక కొత్త సిరీస్ మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఇది మధ్య మధ్యలో ఇట్లా పాయసంలో జీడిపప్పులో పడుతుంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. ఎస్. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఇండల్జ్ ఇన్ అ లాట్ ఆఫ్ మాస్ ర్యాగింగ్, మీరు మీమ్స్ లాంటివి ఏదైనా పంపించి దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ డూ జాయిన్ us. Let's enjoy the game for the most purest form, that is the emotion. Thanks a lot guys. Chalo, ready? Bye. Bye.